మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లును గాక. ఆమేనని చెప్తారా? ఆమెన్. ఈ శ్రేష్టమైన సమయాన్ని మన బ్రతుకులో అనుగ్రహించిన యేసయ్యకు మహిమ కలుగును గాక. ఈ యొక్క చక్కని రీతిలో యవనస్తుల కూడికను నిర్వహించుకుంటున్న స్థానిక సంఘ యవన బిడ్డలందరిని బట్టి నేను ప్రభుని మహింపరుస్తున్నాను. యేసయ్య సియోనులను మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గాడ్ హ్యాస్ ఎ పర్ఫెక్ట్ ప్లాన్ ఓవర్ ఎవ్రీ లైఫ్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి పట్ల, మీ జీవితం పట్ల దేవుడికి గొప్ప ప్రణాళిక ఉంది. ఎవరైతే యేసయ్య చేతులకు అప్పగించుకుంటారో ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఒక షేప్లోనికి తీసుకొస్తాడు. ఆమె చెప్పట్లేదేంటి? ఎస్, ఖచ్చితంగా దేవుడు తీసుకొస్తాడు. మీలో దేవుడు పెట్టింది ఏది మీరు కోల్పోరు. ఖచ్చితంగా అవర్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ గాడ్. ఖచ్చితంగా మన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఖచ్చితంగా మీరు యేసయ్య దగ్గరకు వచ్చారు. మీ జీవితం పట్ల దేవుడు కలిగిన ఉద్దేశాలని నా దేవుడు మీ జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘ దైవజనులు మామయ్య గారిని బట్టి ప్రభుని స్తుతిస్తూ వారికి వందనాలు తెలియపరుస్తున్నాను. పాస్టర్ గారికి వందనాలు. అలాగే చేరి కూడి వచ్చిన పరిశుద్ధులైన ప్రియులైన మీ అందరికీ, పెద్దలకు చిన్నలకు ప్రతి ఒక్కరికి యేసయ్య పేరట వందనాలు. అందరికి వందనాలు చెప్తున్నాను. అందరికి వందనాలండి. అందరు బాగున్నారా? వందనాలు చెప్తున్నాను నేను. బాగున్నారు అందరూ? మేము ప్రభు దయ వల్ల బాగున్నామన్న వాళ్ళు హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. ఉదయకాలం మన ప్రియులు పండుగ గృహం దగ్గర జరిగిన కూడికలు మీరు చాలా మంది వచ్చారు. చాలా సంతోషం. అద్భుతమైన మాటలు ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు. ఈ రాత్రి వాక్య పరిచర్య కొరకు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన మాట మనందరము కలిసి చదువుకుందాం. అందరూ కూడా తీయండి సమూయేలు మొదటి గ్రంథం, ద బుక్ ఆఫ్ శామ్యూయల్. అందరూ తీయండి సమూయేలు మొదటి గ్రంథం. చదువుకున్న పిల్లలందరూ వాక్యం తీయాలి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నాకు వినబడిను, నీ గొర్రెల కాపరులు మా దగ్గర ఉండగా మేము ఏ కీడు వారికి చేసి ఉండలేదు. ఈ మాట మీరు అండర్లైన్ చేయాలి. వారు కర్మేలులో ఉన్నంత కాలం వారు ఏదియు పోగొట్టుకొనలేదు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు ఆశీర్వదించి విరిచి వడ్డించును గాక. అందరు ఆమేనని చెప్దాం. అందరు నాతో పాటు చెప్పండి. వారు కర్మేలులో ఉన్నంత కాలము వారు ఏదియు పోగొట్టుకొనలేదు. ఖచ్చితంగా ఈ వాక్యాన్ని ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కొక్కరి జీవితంలో నా దేవుడు నెరవేర్చును గాక. ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు. ఈ వాక్యం ద్వారా యేసయ్య మనతో చెప్పాలనుకుంటున్న మాట ఏంటో తెలుసా? కర్మేలులో ఉన్నంత కాలం దేవుడు మనకిచ్చినది ఏది మనం పోగొట్టుకోం. ఆమేన్ చెప్పండి అందరూ. ఏది పోగొట్టుకొనలేదు. ఏదియు, అది దేవుడు మీకు ఏదైతే ఇచ్చాడో అది ఏది మీరు పోగొట్టుకోరు. ఈ యవ్వన కాలంలో ఆరోగ్యం బాగలేదనో, ఉద్యోగం దొరకలేదనో, జ్ఞానం నాకు సరిగా అందలేదనో, లేక నేను చదువుకోవడానికి మంచి పైసలు నా దగ్గర లేవనో, నన్ను సపోర్ట్ చేసేవారు లేరనో, లేక మరొకటి ఏదైనా మీ మనసులో ఏదో కోల్పోతున్నట్టుగా మీకు ఆ ఫీలింగ్ కనుక కలిగితే ఈరోజు పరిశుద్ధాత్ముడు మీతో చెప్పమని నాతో చెప్పిన మాట, ఏదియో మీరు పోగొట్టుకోరు. ఆమేన్ చెప్పండి. ఇది ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, ద హోల్ టైమ్ దే వర్ అట్ కర్మేల్ నథింగ్ ఆఫ్ దైర్స్ వాజ్ మిస్సింగ్. ఏది మిస్ అవ్వలేదట. నథింగ్ ఆఫ్ దైర్స్ వర్ మిస్సింగ్. ఏది మిస్ అవ్వలేదట. మీలో చాలా మంది చాలా మిస్ అయ్యాం, చాలా మిస్ అయిపోతున్నాం అనే పరిస్థితులు ఒకవేళ మీలో ఉన్నాయేమో నాకు తెలీదు. పరిశుద్ధాత్ముడి రాత్రి మీ దగ్గరకు పంపిన మాట ఏంటి అని అంటే, ఏది మిస్ అవ్వదు. ఆమేన్ చెప్పండి. సమస్తం మన దగ్గర ఉండబోతుంది. ప్రతిదీ మనం పట్టుకోబోతున్నాం. మనము ఓడిపోము, సమస్తము మనము స్వాధీనపరుచుకొనబోతున్నాం. హల్లెలూయా. కాకపోతే దేవుని వాగ్దానం ఏదైనా ఖచ్చితంగా దానికంటూ ఒక దానికంటూ ఒక
దానికంటూ ఒక కండిషన్ ఉంటుంది. వింటున్నారా? వాగ్దానాలు నెరవేరుతున్న రోజులు ఇవి. దేవుడు మనల్ని ఊరికినే పెట్టలేదు. మనము కలిగి ఉన్న ఈ బ్రతుకు ప్రవచన సారం. నేను నమ్ముతున్నాను. మనం ఊరికనే భూమి మీద లేము. మనం ఈరోజు ఇక్కడ ఉండాలని, ఈ విధంగా ఉండాలని, ఈ పరిస్థితుల్లో ఉండాలని జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తులో ప్రతిదీ నిర్ణయించబడింది. ఆమె చెప్పాలి, ఖచ్చితంగా ఇది దేవుని ప్లాన్, దేవుని ఉద్దేశమై ఉంది. హల్లెలూయా. ఈరోజు ఈ సమయానికి మనం ఇక్కడ ఉంటాం అని మనకు తెలియదు, కానీ దేవుడు నిర్ణయించాడు ముందే. హల్లెలూయా. కాబట్టి ఇదంతా దేవుని ఉద్దేశం ప్రకారంగానే జరుగుతుంది. ప్రతి వాగ్దానము మన కొరకే దేవుడు నిర్ణయించాడు. ప్రతి వాగ్దానం మన కొరకే దేవుడు బైబిల్లో రాయించాడు. అయితే ఈరోజు మనము చదివిన ఈ మాట, మనము కలిగి ఉన్నది ఏది మనం పోగొట్టుకోకూడదంటే మనం ఎక్కడ ఉండాలి? కర్మేల్లో ఉండాలి. ఎక్కడ ఉండాలి? అందరూ అనండి. కర్మేల్లో ఉంటేనే, కర్మేలులో ఉంటేనే వారు ఏదియు పోగొట్టుకోలేదని రాశాడు దేవుడు. కర్మేల్లోనే ఉండాలి. కర్మేలు అనే మాటకి మూల భాషలో అర్థం ఏంటి అని అంటే ద ప్లేస్ ఆఫ్ గార్డెన్ అనే మాట ఉంటుంది. ద్రాక్షల వనము. ఎట్నారండి? దేవుని వనము, దేవుడు నిర్ణయించిన స్థానము, దేవుడు కోరిన ప్రాంతము, సస్యశ్యామలమైన ప్రాంతము, ఫలభరితమైన ప్రాంతం అని అర్థం. హల్లెలూయా. వింటున్నారండి? ఇవన్నీ పర్యాయ పదాలు ఇంతవరకు నేను చెప్పి. ద కర్మేల్, ద వర్డ్ ఇట్ మీన్స్ ద ప్లేస్ ఆఫ్ గార్డెన్, దేవుడు కోరిన వనం. ఎవరైతే దేవుడు కోరిన వనములోనికి వస్తారో వారు దానిలో ఉన్నంత కాలం దేవుడు వారిలో ఉంచినది ఏది వారు పోగొట్టుకోరండి. ఆమేన్ చెప్పండి. జ్ఞానం పోదు, ఆరోగ్యం పోదు, ఆస్తి పోదు, తెలివి పోదు, ఉద్యోగాలు పోవు, జీవితం పోదు. ఈ జీవితంలోనే కాదు, దేవుడు మన కొరకు నిర్ణయించిన భవిష్యత్ కాలంలో ఏది మన నుండి మిస్ అవ్వదు. ఆమేన్ చెప్పండి అందరూ. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో ఈ వాగ్దాన ఫలము మీరు పొందుదురుగాక. నథింగ్ ఆఫ్ దైట్స్ వాజ్ మిస్సింగ్. ఏది మిస్ అవ్వదు అసలు. చాలా మంది ఇది కోల్పోయాం, ఇది మిస్ అయ్యాం, ఇది మిస్ అయ్యాం అని ఒకవేళ మీ మనసు అనిపిస్తూ ఉంటే మీరు అనాలి, వీఆర్ అట్ కర్మేల్. మేము దేవుడు కోరుకున్న వనంలో ఉన్నాం కాబట్టి ఏది మిస్ అవ్వదు. హల్లెలూయా. ఇట్నారండి. దేవుడు ఏదెనులో ఆదాము హవ్వలను పెట్టినప్పుడు అన్ని ఆదాము హవ్వల కోసమే కదండి. వారు ఏదేను వనములో ఉన్నంత కాలం వారికి కొదువైనట్టుగా బైబిల్ ఎక్కడ చెప్పలా. ఎప్పుడైతే ఏదేనులో ఉండవలసిన మనిషి ఏదేనులో ఉండకుండా బయట పొలములో, బయట వనములోనికి వెళ్తాడో అది మీది కాదు కాబట్టి మీరు స్వాధీనపరుచుకోలేరు. హల్లెలూయా. ఏదేనులో నుండి దేవుడు ఎవరిని బయటకు పంపడు. ఎవరైనా బయటకు పంపుతాడా? పంపరు. కానీ పంపే పరిస్థితి తెచ్చుకున్నారు ఎవరో చెప్పాలి మీరు? ఆదాము హవ్వలు. అందుగురించే ఎప్పుడైతే దేవుడు కోరుకున్న ఆ వనములో నుండి వారు బయటికి వెళ్ళిపోయారో అడుగుపెట్టిన ప్రతి చోట ములుగుచ్చుకుంటున్నాయి. అడుగుపెట్టిన ప్రతి చోట దూలగొండు చెట్లు తగులుతున్నాయి. వెళుతున్న ప్రతి చోట ఇబ్బందికర వాతావరణం ఎదురవుతుంది. నౌ ఈ రోజు దేవుడు మనతో చెప్పాలనుకుంటున్న మాట, ఎవరైతే దేవుడు నిర్ణయించిన కర్మేల్లో ఉంటారో వారు ఉన్నంతకాలం వారికి ఇవ్వబడినది ఏది వారు కోల్పోరు. హల్లెలూయా చెప్పండి. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు ఈ కర్మేలు అంటే దేవుడు కోరుకున్నది కదా. ఏది దేవుడు కోరుకుంటున్నాడు? కన్ఫ్యూజన్ మైండ్తో ఉండాలన్నది అసలు దేవుని చిత్తం కాదు. నీ జీవితం పట్ల కానీ, నీ కుటుంబం పట్ల కానీ, నీ చదువుల పట్ల కానీ, నీ ఉద్యోగం పట్ల, నీ రాబడి పట్ల, నీ జీవితంలో కన్ఫ్యూజన్ అనేది ఉండకుండా ఒక శ్రేష్టమైన జీవితం నువ్వు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అసలు కర్మేలు అనే మాట ఎక్కడ మనకు కనబడుద్ది అని అంటే, ఆ కర్మేలు అనుభవాల్లోనికి మనం వెళితే, ఆ కర్మేలు ఆ అనుభవంలోనికి మనం వెళితే ఖచ్చితంగా మనం ఏది కోల్పోం. హల్లెలూయా చెప్పండి అందరూ. ఇప్పుడు కర్మేలు అనేది మనకి ఎక్కడ కనబడుతుంది అంటే రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. అందరూ తీయండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం
19వ వాక్యం నుండి మీరు తర్వాత చదువుకోండి. అక్కడ జరిగే సంభవం ఏంటి అనంటే నేను మీతో చెప్తాను. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 19వ వాక్యం నుండి మీరు కిందకి చదివితే, ఆ కర్మేలు పర్వతం మీదకి సమస్త జనులు పోగు చేయబడ్డారు. ఆ జనులలో ఉన్న కన్ఫ్యూజన్ ఏంటి అనంటే, అప్పటికే వారు ఒక దేవత పేరన లేక వారు అనుకుంటున్న దేవుని పేరన వారు జీవిస్తూ ఉన్నారు. కానీ ఏలియా అనే దైవజనుడు 21వ వాక్యంలో, ఏలియా అనే దైవజనుడు 21వ వాక్యంలో 20వ వాక్యంలో చూడండి, దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. దేవో అట్ కర్మేల్, వారు కర్మేలుకు సమకూర్చబడ్డారు. ఈ కర్మేల్లో జరుగుతున్నది ఏంటి? 21వ వాక్యం, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడతా ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలు దేవుడైతే వానిని అనుసరించండి అని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటైనా పలకకుండా ఆగిపోయారు అనే మాట అక్కడ చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ మాటలో యేసయ్య పేరట నేను మీ ముందుకు తేవాలనుకుంటున్న మాట ఏంటి తెలుసా అండి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, కర్మేల్లో మీరున్నారు అని అంటే యూ షుడ్ హ్యావ్ ద క్లియర్ కట్ ఐడియా అబౌట్ గాడ్. దేవుని విషయంలో నీకంటూ ఒక ఉద్దేశం ఉండాలి. యేసయ్య దగ్గరికి వచ్చాను, ఏం జరుగుద్దో ఏం జరగదో అనే కన్ఫ్యూజన్ నీకుంటే, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని దగ్గరికి వచ్చినా నీ జీవితంలో కార్యాలు జరగవు. నీవున్నవన్నీ ఒకటి పోగొట్టుకుంటాను ఉంటావు. కర్మేల్లోనికి వచ్చిన వారి జీవితంలో 2 తలంపులు ఉండకూడదు. అందరూ అనండి, 2 తలంపులు ఉండకూడదు. ఉంటే అటు ఉండాలి, లేకపోతే ఇటు ఉండాలి. ఈ యవన జీవితంలో ఎప్పుడు కూడా డైలమా క్రియేట్ చేయడానికి అపవాదిగాడు మీ ముందర ఎప్పుడు 2 రకాల ఆలోచనలు పెడతాడు. ఏది దేవునికి సంబంధించింది అనేది డిజైన్ చేయాలి అని అంటే ఏం చేయాలండి? ఇప్పుడు ఏది కరెక్ట్ వే అని మనకి ఎట్లా అర్థమైద్ది? సౌలు రాజుగా నియమించబడ్డాడు. ఇజ్రాయేలులో మొదటి రాజుగారి పేరేంటి? మీరు మాట్లాడకపోవడం చాలా విచారకరం. మీ నోర్లు తెరవబడును గాక. అప్పుడు చెప్పండి. ఇప్పుడు ఇజ్రాయిల్లో మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. హీ ఈజ్ ద ఫస్ట్ కింగ్ ఫర్ ద ఇజ్రాయిల్స్. ఇజ్రాయేలీలకు మొట్టమొదటి రాజు ఆయన. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ప్రతిదీ కూడా క్లియర్ కట్ ఐడియాతో యుద్ధాలు చేశాడు, నడిపించబడ్డాడు, ఆశ్చర్యమైన రీతిలో విజయాలు పొందుతూ వచ్చాడు. ఏనండి, దేవుడు ఎప్పుడైతే చెయ్యమన్నది చేయకుండా సొంత ఐడియాలోనికి వెళ్ళాడు, సొంత ఆలోచన ప్రకారంగా నడిపించబడడం, సొంత తలంపులు ఎట్నారండి? ఎందుకంటే యంగ్ ఏజ్లోకి వచ్చిన తర్వాత డిఫరెంట్ ఐడియాస్ మీ మైండ్లో మెదులుతాయి. ఐ వాంట్ టు బికమ్, ఇలా చాలా ఐడియాలు వస్తాయి. నీ సొంత ఐడియా ప్రకారంగా నువ్వు వెళ్తే లాస్ట్లో నువ్వు చెప్పే సమాధానం ఏంటంటే, ఇలా అవుతుందని అనుకోలేదనియా, అనుకోవు నువ్వు. అందు గురించి ఏం చేయాలంటే, సౌలు గారు ఏమనుకున్నారంటే, నేను సూపర్, నేను మొట్టమొదటి రాజుని, అందరికన్నా హైట్ నేనే, అందరికన్నా ఆరోగ్యవంతుడు నేనే, అందరికి మించిన వాడిని నేనే అని యంగ్ ఏజ్లో ఏం చేశాడంటే, చాలా అద్భుతమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తా గడుపుతున్న రోజుల్లో దేవుడు ఒక మాట చెప్పాడు, హలో, నీకున్నది పోగొట్టుకోకుండా ఉండాలంటే నువ్వు కర్మేల్లో ఉండాలి. ఆమేన్ చెప్పండి. కర్మేల్లో నువ్వు ఉండుకోకుండా నీకు ఇష్టం వచ్చిన చోటల్లా నువ్వు ఉంటానంటే కుదరదు. అందుగురించే అమాలేక్ అన్నవాడు అపవాది సంబంధి గనుక, వాడు అపవిత్రతకు మూలము గనుక వాడు నీకు సొంత ఐడియాలు ఇస్తాడు. కాబట్టి అమాలేక్ అన్నవాడిని నీ దగ్గరికి రాకోకుండా మొత్తం నిర్మూలన చేయమని చెప్పాడు దేవుడు. ఏం చేయమని చెప్పాడు? కొంచెం చెప్పొచ్చు కదండి, ఇంకా కొంచెం గట్టిగా చెప్పగలరేమో చూడండి.
నిర్మూలన చేయమన్నాడు. కానీ ఈయన ఏం చేశాడు తెలుసండి, ఆయనకి నచ్చినవి కొన్ని ఉన్నాయి. కొంచెం బాగా బలిసిన గాడిదలు, బాగా ఎట్నారండి పాలిస్తాయి అని అనుకున్న కొన్ని జంతువులు, మేకలు, గొర్రెలు ఏం చేశాడంట, బండెక్కించాడు. ఎక్కడికి? ఆటో ఎక్కించి తిన్నగా ఎట్నారండి ఇంటి దగ్గర మరి కాటేజ్ హోమ్ ఉందో మరి ఏముందో మొత్తం మీద ఇంట్లో కట్టేసుకున్నాడు తీసుకెళ్ళి. హల్లెలూయా. ఆయన ఏమనుకున్నాడంటే ఆటో ఎక్కించడం ఎవడో చూడలేదు, నేను పక్కెట్టుకోవడం ఎవడో చూడలేదు, ఎంత సీక్రెట్ మెయింటైన్ చేయడం ఎవడో చూడలేదు అని అనుకునండి ఆయన ఫామ్ హౌస్లో కట్టేసుకున్నాడు పట్టుకెళ్ళి. ఫామ్ హౌస్ అంటే వాళ్ళకి సొంత స్థలం, అది సొంత దొడ్లో కట్టుకున్నాడు. వాళ్ళకంటూ సొంత పొలం ఉంటుంది. యేసయ్య కోరుకున్న పొలం కాకోకుండా కొంతమందికి సొంత పొలాలు ఉంటాయి. ఎట్నారండి, అందు గురించి ఆ పొలంలోకి వెళ్ళి తాగుతారు, ఆ పొలంలోనే తిరుగుతారు, ఆ పొలంలోనే విత్తనాలు చల్లుకుంటారు, ఆ పొలంలోనే చేస్తారు. ఈ సౌలు కూడా ఏమనుకున్నాడంటే నన్ను ఎవ్వరు చూడలా అని అనుకుని సొంత నిర్ణయం చేసుకున్నాడు. ఈ లోపల పాస్టర్ గారికి రాత్రి అంతా దేవుడు చెప్పేశాడు. పాస్టర్ గారు వెళ్ళి హలో మిస్టర్ సౌల్ అనినప్పటికీ ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అన్నాడు ఆయన. హల్లెలూయా. అందరు చెప్పరేంటి, అయ్య బాబోయ్ ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అని రాత్రి అంతా కళ్ళు ఉబ్బు పోయేలాగా సినిమా చూసి పొద్దుటే ప్రైజ్ లార్డ్ చెప్పాడు. చెప్తున్నారా? రాత్రి అంతా ఇంట్లో గొడవ పెట్టేసి అక్కడికి వెళ్ళిపోతానని మొత్తం అడావుడి చేసేసి పొద్దుటే పాస్టర్ గారు ఫోన్ చేస్తే ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అంటున్నాడని సౌలు. ఎట్నారా? ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు. కానీ జరుగుతున్న సంగతి ఏంటి అని అంటే దేవుని కోపం సౌలు మీదకి వచ్చేసింది. దేవుడు వద్దన్నది చేశాడు కాబట్టి, దేవుడు ఇష్టపడిన దాంట్లో నిలబడ్డాడు కాబట్టి, దేవుడు కోరుకోని దాంట్లో చేతులేశాడు కాబట్టి దేవునికి కోపం వచ్చేసింది. కర్మేల్లో ఉండవలసిన వాడు కర్మేల్లో ఉంటేనే వాడికి క్షేమం. కానీ కర్మేలను విడిచి ఎక్కడెక్కడో మొత్తం మీద డీలింగ్లు పెట్టుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోన్ నెంబర్ ఇచ్చినట్టున్నాడు. ఎట్నారండి, గేదెకో నెంబరు, ఆవుకో నెంబరు, తెప్పరే గాడిదికో నెంబరు, ఒంటుకో నెంబరు, అన్నీ ఈయన దగ్గరే ఉన్నాయి సీక్రెట్ నెంబర్లు. కానీ ఫోన్ మాత్రం నా దగ్గర ఏముందండి, ఏం లేదు, ఎందుకంటే అన్నీ సైలెంట్లో ఉన్నాయి, ఏది మోగట్లా. కానీ అదేంటో కానీ మరి ఎలా మర్చిపోయాడు ఏంటో, పాస్టర్ గారు వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు ఫోన్ మోగింది. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు పాస్టర్ గారు వచ్చి మాట్లాడుతుంటే ఫోన్ మోగింది, సైలెంట్లో పెట్టేస్తుంది. ఇలా అంటున్నాడు, మాట్లాడుతున్నాడు, చెప్పండి పాస్టర్ గారు, మళ్ళీ మోగుతుంది, మళ్ళీ సైలెంట్లో పెట్టారు. పాస్టర్ గారికి డౌట్ వచ్చింది, ఏంటి ఇందాక నుంచి వినపడుతున్న రింగ్ టోన్ ఏంటి, ఏంటి మాటకి అన్ని మిస్డ్ కాల్ ఏంటి సంగతి అని అంటే, పాస్టర్ గారు మీరు దేవుడు ఎలా చెప్పాడో రాత్రి యుద్ధానికి వెళ్ళామండి, సూపర్ అని అందరు జయించేసాం, అసలు మామూలుగా మరి మిస్డ్ కాల్ ఏంటిరా, ఏంటి కథ ఏంటి, మాటికి మిస్డ్ కాల్ వస్తుంది ఏంటి, మాటికి సెల్ ఫోన్ లైట్ వెలుగుతుంది ఏంటి సంగతి, నైట్ అంటే మొత్తం సెల్ ఫోన్ కట్టేసి ఉండాలి కదా, ఎందుకు లైట్ వెలుగుతుంది అని అడిగితే ఎట్నారండి, ఏం ఎరగనట్టు, అయ్య బాబాయ్ మీకు తెలియకోకుండా అంత మాట అంటారా, అది ఇదేనంటే ఈ లోపల జరిగింది ఏంటి, పాస్టర్ గారి దగ్గర కూడా ఒప్పుకోవాలా, దేవుని దగ్గర ఒప్పుకోవాలా. ఇలాగనే కర్మేల్లో ఉండవలసిన వాడు ఎక్కడెక్కడో సీక్రెట్స్ అన్ని మెయింటైన్ చేస్తూ ఉంటే యేసు ప్రభుకి తెలిస్తే యేసు ప్రభు సౌలుతో మాట్లాడడం మానేశాడు. హల్లెలూయా చెప్పండి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్న కన్నీళ్ళు రావట్లేదు, ఆరాధన చేస్తున్న కన్నీళ్ళు రావట్లేదు, ఒక హృదయపూర్వకమైన ఆనందం సన్నిధికి వస్తున్నా కానీ ఏంటో అంత చర్చికి వెళ్ళాలని అనిపిస్తలేదు అనియా. అయ్య బాబోయ్ సౌలా మార్రా రే సౌలా, చర్చికి వెళ్ళినా కానీ అసలు కూర్చోబుద్దేట్లేదు అనియా, ఫోన్ చూడబుద్ది అవుతుందా, వేస్తుంది. ఎందుకంటే నీలో సౌలు గడి దగ్గర పనిచేస్తున్న దురాత్మలు ఏదో నీ దగ్గర పనిచేస్తున్నాయి. హల్లెలూయా చెప్పండి. మనం అందు గురించి కర్మేల్లో ఉండవలసిన వాళ్ళు కర్మేల్లోనే ఉండాలి. ఇది దేవుడు కోరుకున్న ప్రాంతం, దేవుడు ఉద్దేశించిన ప్రాంతంలో మనం ఉండాలి. కానీ చాలా మంది అక్కడ ఉండకుండా సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదువుదాం చూడండి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 18వ వాక్యం చదువుతారు. దాని ఇంటికి వెళ్ళేవారు పాతాళ కూపంలో ఉన్నారని, అయితే అచ్చట
ప్రేతలున్నారని, ఎట్టున్నారా, దాని ఇంటికి వెళ్ళేవారు పాతాళ కూపంలో ఉన్నారని తెలియట్లేదు సరి కదా. అలాంటప్పుడు ఏం చేయాలా, ఏం డిసైడ్ అవ్వాలి అర్థం అవ్వట్లేదండి, ఏం చేయాలి అర్థం కావట్లేదండి అన్నప్పుడు మరలా కర్మేలకు వస్తే బాగుండు. అయ్యగారు ఎక్కడికి బయలుదేరాడు? తోళ్ళు గట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? మాట్లాడాలి ఇప్పుడు మీరు. జ్వరం తగ్గట్లేదంటే ఎక్కడికి వెళ్ళాడంట? తోలు గట్టి వాడి దగ్గరికి వెళ్ళాడు. ఇంట్లో ఏదో కొంచెం బాగట్లేదంటే ఎక్కడికి వెళ్ళాడంట? పేద్దన రేకెత్తున్నారంట కదా, రేకు కట్టుకొచ్చి ఎదుర్కోకుండా కట్టుకుంటే అది కూడా యేసుప్రభు యంత్రం అన్నాడు మొన్న మనిషి. ఓరి దుర్మార్గుడా, యేసుప్రభు కూడా యంత్రాలు ఉంటాయా నాయన? యేసుప్రభు యంత్రం అంటే ఇంటికాడ కట్టుకోవాలంట. రేకు కట్టుకొచ్చి కట్టేసాడు ఇంటికి, దరిద్రుడు ఒకడు. రేకులు కట్టుకుని అంటే అర్థం ఏంటంటే వేరే ఏదో ఆల్టర్నేట్ ఉన్నది అన్నట్టు, కర్మేలకు వెళ్ళకపోయినా పర్వాలేదు అన్నట్టు, మాకు ఈ లోకంలో చాలా మంచి చేసే వాళ్ళు ఉన్నారు అన్నట్టు, రాసులను చూసి అది చూసి ఇది చూసి చేతి రేఖలు చూసి ఆ సోద్యాలు చూసి ఈ సోద్యాలు చూసి మంచి రోజులు చూసి ఈ సౌలు గారు చేయకూడని పనులన్నీ చేస్తున్నాడు. వింటున్నారా? కర్మేలులో ఉన్నంత కాలం వారు కలిగి ఉన్నది ఏది కోల్పోరని వాక్యం చెప్తుంటే, కర్మేలుని విడిచి ఎవరెవరితో కాంటాక్ట్లు పెట్టుకొని ఎవరెవరితో దగ్గరికి తిరుగుతూ ఉంటే ఈ లోపల ఏం జరిగింది? రాజ్యం ఊడిపోయింది. ఆమేన్ చెప్పరేంటి? చెప్పాలి కొంచెం గట్టిగాను. రాజ్యం ఊడిపోయింది. ఎట్నారా? రాజ్యం ఊడిపోతే బాగానే ఉంది, ఏదో బతికేద్దాం కదా, కళ్ళు గంజు వేసుకుని నడిపేద్దామంటే కథ ఇద్దా. యుద్ధంలో ఏం జరిగిందో తెలుసా? ఇద్దరు బిడ్డలు కూడా చెప్పాలి ఇప్పుడు, భక్తులు ఎవరు మాట్లాడలేదు ఏంటి? ఒకే యుద్ధంలో ఇద్దరు బిడ్డలు కూడా, వాళ్ళతో పాటు కాసేపటికి ఈయన కూడా. అంటే అర్థం ఏంటి? మనకు ఉన్నవి కోల్పోవడం మాత్రమే కాదు, మనకు దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదాలన్నీ మన దగ్గర నుండి తొలగిపోతాయి. ఎప్పుడు? కర్మేలు దాటి ఎట్నారండి, దేవుడు నిర్ణయించిన ఆ గార్డెన్ దాటి. గార్డెన్ అంటేనే అది వెల్ సెటిల్డ్ అని కదండి, అరణ్యం కాదు అది. గార్డెనింగ్ లో టయానికి వాటర్ పెడతారు, టయానికి కట్ చేస్తారు, టయానికి సంబంధించిన ప్రతిదీ కూడా గార్డెనింగ్ లోనే ఉంటది. బయట రోడ్డు పక్కన ఉంటుందా? చాలా మందికి గార్డెనింగ్ లో లేరు. ఈ యొక్క తోటలో రాకోకుండా సౌలు లాగా బయటికి వెళితే ఏం జరిగింది? సౌలుకు ఉన్నయన్నీ కోల్పోయాడు. హల్లెలూయా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పాలి. అదే సంసోను మీరు చూడండి, సంసోను కూడా యంగేజ్ లో ఉన్నాడు. సంసోను కూడా మంచి ఆరోగ్య దారుఢ్యం కలిగిన వాడు, చాలా అందమైన వాడు, సూపర్ ఉంటాడు అన్నమాట, చాలా బాగుంటాడు. కానీ ఆయన యంగేజ్ లో ఉన్నప్పుడు కూడా కొంచెం కర్మేల్లో వండుకోకుండా కొంచెం బయట అడుగులు పడినప్పుడు ఇట్నారా, చివరికి ఏం చేశాడంటే, ఏనండి, నాకేదో ఆల్టర్నేట్ ఉందని ఆల్టర్నేట్ చూసుకుని వెళ్ళిపోతే సంసోను స్టోరీ అచ్చటతో ఇక ఫుల్ స్టాప్ అయిపోను. కానీ ఏనండి, సంసోను, అయ్యా నీవు తప్ప వేరే నాకు దిక్కు లేదయ్యా, ఈసారికి, అందరూ ఈ మాట నాతో పాటు చెప్పండి, ఈసారికి, కొంచెం గట్టిగానండి, ఈసారికి నన్ను బలపరుచు. విన్నారండి, దేవుడు ఇప్పటికీ చాలా మందికి చాలా ఛాన్సెస్ ఇచ్చాడు. నాకు తెలీదు ఎవరి గురించి ఈ మాట నేను చెప్తున్నాను, నాకైతే తెలియదు. బై ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు పలకమన్న మాటే పలుకుతున్నాను. దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. నీవు మరలా కర్మేల్లోనికి వచ్చి నీవు కలిగి ఉన్నవన్నీ కోల్పోకుండా ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలనే దేవుడు నిన్ను కర్మేల్లోనికి పిలిచాడు. చాలామంది కర్మేల్లో ఉండి కూడా చాలామంది కర్మేల్లో ఉంటున్నామని అనుకుంటూ కర్మేలకు బయట బ్రతుకుతున్నారు. ఈ రాత్రి వర్తమానం తర్వాత ఖచ్చితంగా ఒక తీర్మానంతో సంసోను చేసిన ప్రార్థన, ఈసారికి నైనా నన్ను బలపరచను అనగలిగితే సంసోను జీవితంలో విజయం ఇచ్చిన దేవుడు ఈ రాత్రి మీ జీవితంలో విజయం ఇచ్చును గాక. నిశ్చయముగా మీరు ఏదైతే మిస్ అయిపోతున్నాం, కోల్పోతున్నామని అనుకుంటున్నారో సమస్తము నా దేవుడు మీ పాదాల దగ్గరకు తీసుకొని వచ్చును గాక. అందరూ చెబుదామండి ఆమేన్. అందు గురించి రెండు తలంపులు ఉండకూడదు. ద కర్మేల్ ఇస్ అ ప్లేస్ ఇట్నారండి,
దేర్ ఈస్ నో కన్ఫ్యూజన్. ఈ కర్మెల్లో ఏలియా ఏమన్నాడు? కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఉంటే అటుండు లేకపోతే ఇటుండు. ఒకవేళ ఇటున్నవా ఖచ్చితంగా నీకు దేవుడిచ్చిన తెలివైన, నీకు దేవుడిచ్చిన అందమైన, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబమైన, దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగమైన, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యమైన ఏది నువ్వు కోల్పోవు. ఆమేన్ చెప్పండి. ఎట్నారా? యవ్వన కాలంలో వచ్చినప్పుడు కొంచెం తొణికిసలాట జరిగినట్టు జరుగుతాయి. సంసోను జీవితంలో తొణికిసలాట రాలా? వచ్చింది. కానీ హలో, ఈ కడవరి దినాల్లో దిస్ ఈజ్ ద లాస్ట్ ఛాన్స్ అని అనుకుని మరలా కర్మేల్లోనికి మీరు రాగలిగితే, కర్మేల్లో మీరున్నంత కాలం మీరు ఏది పోగొట్టుకొనకుందురుగాక. అందరూ అనండి గట్టిగా, దేవుడు మీద నీకంటూ ఒక క్లారిటీ ఉండాలి. ఆమేన్ చెప్పండి అందరూ. అందరూ కొంచెం గట్టిగానండి. కర్మేల్లో క్లారిటీ ఉంటుంది. గార్డెన్లో అన్నీ కనబడతాయి, ఎక్కడేముందో ఇది ముళ్ళు చెట్టా, ఇది బత్తాయి చెట్టా, ఇది ఏ చెట్టు నీకు కనబడద్ది. అడవిలో నువ్వు తిరుగుతుంటే నీకేం కనబడదు. లోక అరణ్యం అని రాశారు బైబిల్లో. లోక అరణ్యంలో ఏది నీకు మేలు చేస్తుందో తెలియదు. వాళ్ళు పాస్టర్ గారితోటే ఉన్నారు, కానీ వంట చేసుకుందామని ఎక్కడికి వెళ్ళారు? అడవిలోకి వెళ్ళారు. అందరూ అనండి, ఎక్కడికి వెళ్ళారు? అన్నీ అటుకొచ్చి అన్నీ ఒకలానే ఉన్నాయి. మొత్తం ఆ తోటలో ఈ తోటలో సేమ్ టు సేమ్ అన్ని పట్టుకొచ్చేసి కుండలో వేసి వండేశారు. మొత్తం వండేసిన తర్వాత ఇప్పుడు ఒక టేస్ట్ చూసి అన్నాడు, తిమ్మిరి ఉందేంటి, అయిపోయి కొలు తిరిగిపోతున్నాయి పాస్టర్ గారు అన్నప్పటికీ వెంటనే వాళ్ళకి అర్థమైంది, కుండలో ఏముందండి చెప్పరే. వండి వరకు తెలీదు, కోసి వరకు తెలీదు. మరలా చెప్తున్నాను, కోస్తున్నప్పుడు మనకేం తెలియదు. ఈ మధ్యలో పాస్టర్ గారు చెప్తుంటే నేను విన్నాను, అవ్వమ్మ పాపం చేయడానికి కారణం ఏంటి? అవ్వమ్మలో ఒక సొంత తలంపు ఏంటో తెలుసా? యేసయ్య ఏం చెప్పాడు? ఈ పండు తిను దినమున. అయ్య బాబాయ్, భక్తులు ఎవరికి మొదటి అధ్యాయం గుర్తులేదా? ఇటు అలా అంత సైలెంట్గా ఉన్నారు ఇటురా బాబా. యూత్ మీటింగ్ అది, ఇది ముసలోళ్ళ కూర్చున్నారు ఇటు అందరూ. ఎరా సరిగ్గా కూర్చొని నడుము జారేసేవిట్రా, సరిగ్గా నిలబెట్టు. హల్లెలూయా. మీరు మాట్లాడబోతే ఏం పని అవదండి బాబు. హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. దేవుడు అలర్ట్ మైండ్ ఇచ్చాడు మీకు. హల్లెలూయా. చాలామంది అలర్ట్గా ఉన్నారు. నిద్రపోతున్న వాళ్ళు ఏం చెప్పలేదు, కానీ నిద్ర కాకపోతే ఏ గారు మొత్తం మీద స్తోత్రం చెప్పమన్నట్టున్నాడు అని చెప్పారు. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఏం కాదు, ఎన్ని స్తోత్రాలు చెప్తే అంత అన్ని ఆశీర్వాదాలు ఉంటాయి మీకు. హల్లెలూయా. కాకపోతే నేను ఏం చెప్తున్నాను కూడా అప్పుడప్పుడు గమనించుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అవ్వమ్మ గారు ఏమనుకుందంటే, అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, లేఖనాల పరిశోధన సదస్సుకి వెళ్ళి అక్షరాలు నేర్చుకుని వచ్చింది ఆవిడ. అకార్డింగ్ టు ద థియాలజీ, అయ్య బాబోయ్, అకార్డింగ్ టు ద స్క్రిప్చర్, అయ్య బాబోయ్, వాక్యం ఏం చెప్తుందండి ఆవిడ? పండు తిను దినమున. అందరు నోరు తెరిచి చెప్పాలి. మేడం గారు ఏం మాట్లాడలేదేంటి? పండు తిను దినమున. పండు తిను దినమున అమ్మ కొడుతుందా? నిశ్చయంగా చచ్చిపోతామని రాశాడు కదా అని, అకార్డింగ్ టు స్క్రిప్చర్, అకార్డింగ్ టు థియాలజీ, అకార్డింగ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. ఓ అరే బాబో, ఎన్ని తిప్పిందండి. ఆ పండు దగ్గరికి వెళ్ళినప్పటికీ ఎక్కడ లేని ఆశ, చూపుకు రమ్యముగాను, అయ్య బాబోయ్, మనసుకు ఆహ్లాదకరంగా ఉందంట. దేవుడు తిను దినమున చచ్చిపోతావు అన్నాడు, కానీ చూస్తే చచ్చిపోతావు అన్నాడా అని చూస్తాం మొదలెట్టింది. ఎవరో అందరూ అనట్లేదేంటి? తింటే చచ్చిపోతావు అన్నాడు, కానీ చూస్తే చచ్చిపోతావని అనలేదు కదా అని చూస్తాం మొదలెట్టింది. ఇవాళ చూసింది, రేపు 2 నిమిషాలు చూసింది, 3వ రోజున 3 నిమిషాలు చూసింది, 4వ రోజున చెప్పరే 4 నిమిషాలు చూసింది. ఇంక చూస్తానే ఉంది. ఇంకెత్తాం అడగలేదు, ఇంక బేరం 1 గంట అయిపోతుంది. పొడుగమ్మ అంటే పండు ఎంత బాగుందో, అయ్యి బాబోయ్, ఈ వీడియో కన్నా ఆ వీడియో బాగుంది, అయ్యి బాబోయ్. 12 అయిపోతున్నా సరే నిద్ర రావట్లేదు. ఎందుకు? పండు చేతిలోకి వచ్చేసిందిగా. పండు ఒక్కో రకం పండు, ఒకటి యాపిల్ పండు, ఒకటి శాంసంగ్ పండు. అయ్యి బాబోయ్, మీరే చెప్పాలి. ఇక ఈ పండు అన్నీ చూసి దేవుడు తింటే తప్పు అన్నాడు, కానీ చూస్తే తప్పు అన్నాడా? అందు గురించి 2 తలంపులు ఉండకూడదు. అందు గురించి ఎక్కడ పడితే అక్కడ బోధ వినకూడదు. అయ్యో ఒక్కరు ఆమెనంటే ఒట్టండి.
లేఖనాల పరిశోధన అని చెప్తున్నారనయ్య, మా పక్కన సెమినార్స్ పెట్టారనయ్య, అందుకే వెళ్ళామనయ్య. ఇప్పుడు వీడు అప్పుడు వరకు కాకరకాయ అనేవాడు, ఇప్పుడు ఆ క్లాసులకి వెళ్ళి వచ్చిన తర్వాత చీకరకాయ అట్టం మొదలు. అందు గురించే యవన కాలంలో ఉన్నప్పుడు 2 తలంపులు 2 బోధలు పనిచేయవు. ఒకటే, మీ దైవజనుడు మీకు ఏం చెప్తున్నాడో. ఎవరు మాట్లాడలేదేంటి? సొంతగా ఏమైనా ఉన్నాయేంటమ్మా? మరి ఎవరు మాట్లాడలేదేంటి సంగతి? లేఖనాల పరిశోధన సూట్లు వేసుకుని వచ్చాము, అయ్యి బాబా మాకు తెలిసినంత ప్రపంచం ఎవడో తెలియదని వెళ్ళారా? పండు తిను దినమున చచ్చిపోతారు. ఇంకేమన్నది? ఇంక చచ్చిపోవడమే. హల్లెలూయా. అందు గురించి అవ్వమ్మ గారు చూస్తే తప్పేముంది, ఆ బోధ ఎలా ఉంటుందో చూద్దాం, ఈ బోధ ఎలా ఉంటుందో చూద్దాం, ఆ క్లాసులు ఎలా ఉంటాయి చూద్దాం, ఈ క్లాసులు ఎలా ఉంటాయి, అన్ని క్లాసులకి వెళ్ళిపోతుంది మేడం గారు. ఎవరు? అమ్మగారులేండి, మనం గారు. అవ్వ అన్ని క్లాసులకి వెళ్ళిపోతుంది, అందరికి వినేస్తుంది. వినేసిన తర్వాత తింటే తప్ప తినపోతే తప్ప అర్థం అవట్లేదు. అన్ని వినేసింది కదా, మరి చూస్తే తప్ప చూడకపోతే అర్థం అవట్లేదు ఇవిడికి. అయ్యి బాబు నాయన, కన్ఫ్యూజన్. ఒకడేమో తింటే పర్లేదు అంటాడు, ఒకడేమో తినబోదే బాబు. అందుగురించే ఏది పడితే ఆ దరిద్రం తినకోకుండా ఏం చేయాలి? కర్మెల్లో ఉండి, కర్మెల్లో దేవుడు మనకిచ్చిన ఆకులు శుభ్రంగా వండుకుని తినాలా. హల్లెలూయా. అంట ఇరికైపోయిందంట, ఇల్లు వంట వండేస్తారంట, అక్కడి నుంచి పోయి ఇక్కడి నుంచి అన్ని కలిసి కుండలు అయితే కుండలో విషం వచ్చింది, సచ్చు ఊరుకుంటారు. తర్వాత ఈ మర్మం దేవుడు మీకు అర్థమయ్యేటట్టు చెయ్యును గాక. హల్లెలూయా. ఎట్నారా? అన్ని కలిపి కూర వండారా, చివరికి విషం మిగులుద్ది. అర్థమవుతుందా? విషం మిగులుద్ది. అది తిన్నామా పరలోకం మాత్రం బాము, చచ్చు ఊరుకుంటాం. హల్లెలూయా. అందు గురించే అవ్వమ్మ గారు ఏం చేశారంటే, చూస్తే తప్పేముంది అని చూసిందట. చూసి కాసేపటికి ఏమనుకుందంటే, లేఖనాల పరిశోధన కదా, కొంచెం డెప్తో లోతుగా అధ్యయనం చేసిందట వాక్యాన్ని. చూస్తే తప్పు కాదు కానీ ముట్టుకుంటే తప్పేముంది? తింటే తప్పు, ముట్టుకుంటే తప్పేమనుందా అని అయ్యో ముట్టుకుందంటండి వెళ్ళి. వా, ప్రపంచంలో ఎక్కడ ఏ పండు ఎంత స్మూత్గా ఉండదేమో అనిపించేసిందండి. అయ్యి బాబు నా తండ్రి, చాలా బాగుంది. ఈరోజు ఒకసారి ముట్టుకుంది, రేపు 2వ సారి ముట్టుకుంది, 3వ సారి ఇంక దాన్ని ముట్టుకుంటానే ఉంది. ఇంకేం తట్టట్లేదండి, ఇంకా పౌచులు మార్చేస్తుంది. అయ్యి బాబోయ్, దీనికి చైన్ ఏలాడుతుంది, మళ్ళా స్క్రీన్ గార్డ్ వేస్తుంది దీనికి, పండుకి. దేనికి? సెపరేట్ అమ్మా. ఈ బాబోయ్ ముట్టుకుని వదిలిపెట్టట్లేదు అసలు. చూడండి, ఫోటో దిగుతున్నారు అనుకోండి, కనపడుతుందా? తీయండి అన్న. అయ్యి బాబోయ్ పండు కనపడాలండి, ముట్టుకోపోతే ఉండలేరు. అయ్యి బాబోయ్, ఇలా నీళ్ళు తాగుతారా మళ్ళీ ముట్టుకోవాలా, భోజనం చేస్తారా ముట్టుకోవాలా. అవ్వమ్మ గారులందరికీ మారు మనసు వచ్చును గాక. అది అవ్వమ్మ అంటే సంఘంలో ఈ పరిస్థితి ఎక్కడ ఉందో అది మారాలా. ఆమెం చెప్పరండి. చాలా మంది దూరానుగా చూసేవారు, ఇప్పుడు అలా కాదు, దూరం కాదు, దగ్గరగా టచ్ చేసి, దీని పేరే టచ్ ఫోన్. అయ్యి బాబోయ్, టచ్ ఫోన్. అందరూ అనండి అమ్మా, టచ్ ఫోన్. ముట్టుకున్న ప్రతిసారి స్క్రీన్ మారిపోద్ది, ముట్టుకున్న ప్రతిసారి నానా రకాలు వచ్చేస్తుంటది. పండు వింటున్నారా? విన్నాను. ముట్టుకుంటే తప్పేమనుకుంది, ఇంకా పరిశోధన చేసి తింటే తప్పు అన్నాడు, కానీ కోస్తే తప్పేముంది. అందు గురించే యాక్చువల్గా పడుకునేటప్పుడు దీన్ని మనం షెల్ఫ్లో పెడతాం. ఇప్పుడు అలా కాదు, తలగడ ఎక్కడ ఉంటే అది కూడా అక్కడే. కోసేసి ఛార్జర్ తీసేసి ఇప్పుడు మీరు కొత్తగా కట్టుకున్న ఇల్లు మీరు చూస్తే, మనకి పాత ఇల్లులు మీరు గమనిస్తే ఛార్జింగ్ పోర్ట్ అనేది అక్కడ టేబుల్ దగ్గర ఉండేది. ఇప్పుడు అలా కాదు, కాల్ దగ్గర. ఎందుకు అనుకుంటున్నారు? మాట్లాడరెడ్డి చెప్పరేటమ్మా. అస్సలా వదిలిపెట్టలేక దాంతోనే ఉండిపోవాలనే ఆశ. నీవు లేకుండా. నేను మొన్న ఓ పెళ్ళికి ఓ వీడియో చూస్తున్నాను. ఆ పెళ్ళిలో 3 ఫోన్లు అడుగుని తిరుగుతుందో మనిషి. 3 ఒక ఫోన్కి నెలకి బ్యాలెన్స్ చేయించడానికి అన్ని రేట్లు పెంచేశారు కదండి. 50 రూపాయలు 70 రూపాయలు పెంచేశారు. ఒక ఫోన్ మెయింటైన్ చేయడమే అవట్లేదు మన వల్ల. అప్పుడు నేను అనుకున్నాను, అయ్యి బాబోయ్, సమరయ స్త్రీకి సొంత సెల్లులో ఉంటుంది ఈవిడ. అయ్యి బాబోయ్,
3 ఫోన్లు అండి ఒక మనిషికి. అది కూడా అది అన్ని టచ్ ఫోన్లే, అన్ని టచ్ ఫోన్లే. అయ్యి బాబోయ్ నా తండ్రి, మారు మనసు వచ్చును గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ముట్టుకుంటే పర్లేదని ఒకసారి, చూస్తే పర్లేదని మరోసారి, కోస్తే పర్లేదని ఒక్కసారి, మరలా కాసేపటికి సొంత ప్రయత్నం. ఎట్నారండి, నేను ఇంతకు ఏం చెప్తున్నాను? 2 తలంపులు ఉండకూడదు. దేవుడు ఏం చెప్పాడో అదే చెయ్యాలి. 2వ తలంపు నీకు అనవసరం. కానీ సొంత తలంపు, మొత్తం తింటే తప్పు కానీ కొంచెం తింటే తప్ప, మాట్లాడబెట్టమ్మా, మొత్తం తింటే తప్పు కానీ కొంచెం తింటే తప్ప అని జస్ట్ స్లైస్ చిన్నగా కోసి మొదలెట్టిందండి. ఇంకా మైమరిచిపోయి హల్లెలూయా మొత్తం తినేసి ఇంకోటి కోసుకుని ఆయనకు కూడా ఇచ్చింది. హల్లెలూయా. ఎందుకంటే కలిమికైనా లేమికైనా, ఆరోగ్యమైన అనారోగ్యమైన, అసలు నువ్వు నాతోటే ఉండాలని ప్రమాణం చేసింది కదా, ఇచ్చేసింది. విన్నావమ్మా, ఇచ్చేసింది. ఇద్దరు కలిసి యేసు ప్రభు వచ్చిన తర్వాత కర్మేల్లో ఉన్నారా? దేవుడు కోరుకున్న గార్డెన్లో ఉన్నారా? మాట్లాడరేంటి? ఎప్పుడు పండ్లు కోసుకుని తినేవాళ్ళు ఇప్పుడు ఆకులు కోసుకుని తింటున్నారు. యాయ అంటే బీపీ, యాయ అంటే షుగరు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు కొంచెం గట్టిగా చెప్పండి. 2 తలంపులు ఉండకూడదు. ఇఫ్ యు ఆర్ ఇన్ ద కర్మేల్, ఖచ్చితంగా నీ జీవితంలో వివేచన రావాలి. ఏది దేవుని చిత్తం, ఏది దేవుని చిత్తం కాదు, ఏది దేవుడు, ఏది దేవుడు కాదు, ఏది దేవునికి ఇష్టం, ఏది దేవుడు ఇష్టపడడు అనేది మీకు తెలియాలి. ఎప్పుడు కర్మేల్లో ఉంటే సంగతి. హల్లెలూయా చెప్పరే. అందుగురించి రూతమ్మతో నయోమి ఏం చెప్పిందంటే, అమ్మ బయట పొలంలోకి నువ్వు కనబడపోవడమే మంచిది. ఆమె చెప్పరండి, బయట పొలంలోకి నువ్వు కనబడొద్దు అని చెప్పింది. ఉపదేశం మీరు విన్నారా? ఎవరు చెప్పారు ఇది? నయోమి అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఈ నయోమి ఉపదేశం చెప్తుందంట. ఎవరికి చెప్పాలి? రూతుకి. పరిశుద్ధాత్ముడు చెప్పే ఉపదేశం మీకు అర్థం అవ్వాలి. అందుగురించే ఈ కడవరి దినాల్లో పరిశుద్ధాత్మ చేత సంఘం నింపబడాలి. ఆమేన్ చెప్పండి అందరూ. పరిశుద్ధాత్ముడు అక్కడ లేడా? దురాత్మ ఉంటుంది అక్కడ. పరిశుద్ధాత్ముడు లేడా? అపవిత్రాత్మ ఉంటుంది అక్కడ. పరిశుద్ధాత్ముడు లేడా? బలహీనపరిచే ఆత్మ ఉంటుంది అక్కడ. అందుగురించే ఈ అంచె దినాల్లో పరిశుద్ధాత్మ చేత నింపబడితేనే పరిశుద్ధాత్ముడు నీకు వివేచన కలగజేస్తాడు. ఆమేన్ చెప్పండి అందరూ. అందుగురించే ఇది కావాలి అది కావాలని కాదు మీరు ఈ కాలంలో ప్రార్థన చేయవలసింది. పరిశుద్ధాత్మ చేత నన్ను నింపమని మీరు ప్రార్థన చేయాలి. అప్పుడే నువ్వు కర్మేల్లో ఉండగలుగుతావు. ఆమేన్ చెప్పొచ్చు కదండి. అది సంగతి. ఈ వయసులో ఉన్నప్పుడు సౌలులాగా తిరిగి జీవితం సర్వనాశనం కాకముందే దేవుడు నీకు ఇచ్చిన రాజరికం, దేవుడు నీకు ఇచ్చిన హోదా, దేవుడు నీకు ఇచ్చిన సంపద, దేవుడు నీకు ఇచ్చిన అంతఃపురం, దేవుడు నీకు ఇచ్చిన పనివారు, దేవుడు నీకు ఇచ్చిన ఆస్తి, దేవుడు నీకు ఇచ్చిన పని, దేవుడు నీకు ఇచ్చిన సమస్తం కోల్పోకుండా ఉండాలంటే యు షుడ్ బి అట్ కర్మేల్. కర్మేల్లో ఉంటేనే కోల్పోవు. ఆమేన్ చెప్పాలి మీరు ఇప్పుడు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. హల్లెలూయా. కర్మేల్లో ఉంటేనే, భలే మాట కదా అది. మళ్ళీ చదువుతారా? వారు కర్మేలులో ఉన్నంత కాలం వారు ఏది పోగొట్టుకోలేదు. చెప్తున్నారా? ఎక్కడ ఉండాలి ఇప్పుడు మనం? సినిమా హాల్లో ఉంటే ఉంటుందా? మాట్లాడరే. అన్ని సినిమాలు కదలే, మంచి సినిమా చూస్తే ఏమైనా ఇబ్బందా? మాట్లాడవేరా. అన్ని సినిమాలు ఏం చూడమని, మంచి సినిమా చూద్దాం. ఓరి బాబోయ్, బురదలోనే కోలేస్తాను అన్నయ్య, కానీ బురద మాత్రం నాకు అంటదు అంటే ఎలా ఉంటుంది? మంచి సినిమాలు చెడు సినిమాలు కదా, అసలు సినిమా అంటేనే సిగ్గులేందని చెప్పారుగా. ఇప్పుడు ఈ మధ్యలో వైరల్ అవుతున్న వీడియో మీ వరకు వచ్చి ఉంటుంది. సినిమాల్లో ఎలా జరుగుతుందో చూసి అలాగే చేద్దామని ఒక పిల్లగాడిని పొద వెనకాల తీసుకెళ్ళి బాతున్నారు. ఎందుకని ఏంటి? సినిమాలో ఒక అమ్మాయి కోసం ఆడ మొత్తం 100 మందిని కొట్టేస్తున్నాడు. ఆడు ఎక్కడ హీరో, ఆడు హీరో. ఈ పనికి మాల వాళ్ళందరికీ, అలాంటి దరిద్రులు అందరూ హీరోలు. ఆడిని చూసి ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేశారంట, వింటున్నారండి? ఒక అమ్మాయి కోసం ఆ పిల్లగాడిని మధ్యలో పెట్టి, ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లగాడిని మధ్యలో పెట్టి చుట్టూ ఉన్న వాళ్ళందరూ మొత్తలేసిన కొడుతుంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఓసల్లా కెడుతున్నారా? సినిమారా బాబు, సినిమా.
అందు గురించి దేవుని పిల్లలు ఎవరు సినిమాలు చూడకూడదు. మంచి సినిమాలైనా చూడకూడదు. అసలు మంచి సినిమా ఎక్కడ వస్తుంది మీకు? వస్తుందా చింతల్లి? వస్తుందా? రాదు. వాళ్ళు డబ్బుల కోసం ఎలా ఎగరమన్నా ఎగురుతారు. వాళ్ళు డబ్బులు వస్తున్నాయి వాళ్ళకి. అవి చూసి అదే నిజమని అనుకొని ఎట్నారా, ఆ అందమే నిజమని అనుకొని అలా ఉండాలని అనుకుని, దేవుని ఉద్దేశం, దేవుని తలంపు ఒకటైతే 2 తలంపులు చేస్తే తప్పేమంది పాస్టర్ గారు? మన యూత్ మీటింగ్లో మాట్లాడితే సిగరెట్ తాగితే తప్ప పాస్టర్ గారు అంటున్నాడు. తాగరా బాబు, తాగు. ఖచ్చితంగా నరకం వెళ్ళిపోవాలంటే తాగడమే. ఓ ముసలోడికి నేను వాక్యం చెప్తే ఓ రోజున అడ్రస్ దొరకపోతే వెళ్తే ఆడు మొత్తం సుట్ట కాల్చి నా మీద వేసేసాడు పోగంట. అప్పుడు నేనన్నాను, ఒరే ముసలోడా, సుట్ట మానపోతే మాత్రం నరకం వెళ్ళిపోతావు అన్నాడు. పాస్టర్ గారు ఎలా ఉన్నారంటే మీరా అంటున్నాడు నన్ను. మరి నేను పాస్టర్ గారినే, అందు గురించే నరకం వెళ్ళిపోతావు అని చెప్తున్నాను, జాగ్రత్త పడానంటే ఆడన్నాడు, మీరు ప్రార్థన చేయండి పాస్టర్. ఏమని? యేసుప్రభు భూమి మీదకి దిగొచ్చి ఆడు మూతెట్టుకుని తీస్తాడా? మూతే తీసి పడతాడు మొత్తానికి. హల్లెలూయా. అందు గురించే 2 తలంపులు. ఇష్టమైనది వదలకోకుండా యేసయ్య ఆశీర్వాదం రావాలంటే రావు. ఒక్కరు భూమి మీద ఆమెనంటే వచ్చు. రేపు మీటింగ్ ఉందండి, పోనీ అందరూ కలిసి వెళ్ళేటప్పుడు మాట్లాడుకుని రేపు చెప్పండి ఆమెను చెప్పాలా వద్దా అని. చెప్పండి ఆమెననే. హల్లెలూయా. హలో, కర్మేల్లో ఉంటే నీకు ఇచ్చింది ఏది పోదు. ఆమెను చెప్పండి. ఈ సౌలు ఎలాంటి వాడండి? ముందు గాడిదలు ఎత్తుకుంటూ తిరుగుతున్న మనిషి. గాడిద ఎక్కడ ఉందో తెలియదు, అంత భయంకరమైన తెలివిలేని తత్వంలో ఉన్న మనిషి. చేతిలో కనీసం 10 రూపాయలు లేవు. ఆ పనుడి దగ్గరే బెటరు. నా దగ్గర ఏదో ఉందండి అయ్యారు, పాసక దగ్గరికి వెళ్ళి కానుకలు ఎదురా బాబు అంటున్నాడు. కానుక కూడా పనుడు ఇచ్చాడు అడిగి. ఎవడికి? సౌలు గడికి. అలాంటి వాడిని దేవుడు కోరుకుని అసలు మొత్తం చెక్కుల మీద సంతకం అంటూ ఎట్టాలంటే ఇప్పుడు ఎవడ సౌలు పెట్టాలి, కోట్ల మీద అయినా సంతకం ఆయనే పెట్టాలి. అంత ఆస్తి ఇచ్చాడు. అందరు బాస్. పొద్దునే వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అంటున్నా. ఎవడు? ఈయన్ని గాడిదలు ఎత్తుకోవడం చేత కానివ్వండి గుడ్ మార్నింగ్ సార్ అంటే ఈడు అక్కడ ఉండలేదండి. ఈడు కర్మేల్లో ఉండటం ఇష్టం ఉండదు చాలా మందికి. దేవుడిచ్చిన అధికారం నచ్చదండి చాలా మందికి. దేవుడిచ్చిన ఈ మంచి వస్త్రాలు నచ్చో. రాజ వస్త్రాలు మానేసి పెచ్చోళ్ళగా బయట తిరుగుతుంటే విన్నారండి. యుద్ధం వచ్చినప్పుడేమో చెంగరోళ్ళ లోన కూర్చొని చూస్తున్నాడు. ఎవడు? ఈడే. ఎవడో కర్మేల్లో ఉంటేనే సార్ నీకు ఇచ్చిన అధికారం. నేను సార్ అంటే నీకు ఒక హోదా ఉంటే, నీకు ఒక అధికారం ఉంటే, నీకంటూ ఒక ఖ్యాతి అనేది, నిన్ను గౌరవించేది కర్మేల్లో ఉంటేనే. చేతబడి దగ్గరికి వెళ్ళిపోయి తోడు కట్టి చేసుకుంటున్నాడు. మెన్నండ తాళ్ళు, కోళ్ళనిండ తాళ్ళు. మళ్ళీ ఈ మధ్యలో ఆడపిల్లలు ఇక్కడికి వేసి మళ్ళీ ఆ నల్ల తోడు కనపడాలి. నేను ఈ మధ్యలో చర్చికి వెళ్తే ఏదో ఊరు వెళ్ళాను, మొత్తం మీద తిరుగుతున్నాం కదండి, మొత్తం మీద దేవుని కృపలు తిరుగుతున్నాం. ఓ ఊరు వెళ్తే చిన్న పిల్లకి మంచి వైట్ గౌన్ వేసారు. ఎంత క్యూట్గా ఉందో, ఎంత బాగుందో. నేను అనుకుంటున్నాను, అయ్యి బాబు ఎంత బాగుందండి. వాకింగ్ చెప్తుంటే అక్కడక్కడ తిరుగుతుంటే నేను అనుకుంటున్నాను మొత్తం దేవదూత తిరుగుతుందేమో అనుకున్నాను. తర్వాత నేను అన్నీ గమనిస్తానండి, అన్నీ చూస్తాను. నేను ఎక్కడ కూర్చున్నా ప్రతిదీ గమనిస్తాను. నేను ఆ ఇల్లు ఎలా ఉంది, ఒళ్ళు ఎలా ఉంది, మొత్తం స్కాన్ అయిపోతుంటాయి. ఎందుకంటే మీకు చెప్పాలి కదా. మరి అంతా చూస్తుంది. చక్కగా మంచి గమనేశారండి. నల్ల తోడు కట్టారు, మొలతోడు తోడు ఇక్కడ కట్టారు. గాలి తోడు అంటారంట దాన్ని, నాకు తెలియదులేండి, ఎవరో చెప్తే విన్నాను. ఏమంటారంట? గాలి తోడు అంటే ఏంటి? గాలి వచ్చినప్పుడు గాలి కడతారండి. గాలి కడతామే అవద్దు అసలు గాలిని పిచ్చ. అందు గురించి 2 తలంపుల మధ్యలో ఉండకూడదు, కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఏదైనా బాధ వస్తున్నప్పుడు మా ఇంట్లో ఏదో దోషం ఉంది, మంచి రోజుని మేము ఇల్లు ప్రారంభించలేదేమో, యాక్చువల్లీ మేష రాశి ఇదేనంటదా, నీకు ఎందుకుర రాశుల సంగత. మళ్ళీ ఇక్కడికి వచ్చి నీవు లేకుండా బాబో తండ్రి మోకం మీద గుద్దేలనిపిస్తుంది నాకు. అల్లెలు చెప్పరేంటి? దేవుడు అంటే ఒక క్లారిటీతో బతకాల. అల్లెలు చెప్పరే బిడ్డ, నీళ్ళు తాగినానా? క్లారిటీ ఉండాలి. యేసు ప్రభు దగ్గర ఆటలాడటానికి కుదరదు. సౌలు చాలా అనుకున్నాడు. ఫోన్ మాటకి లైట్ వెలుగుతుంటే పాస్టర్ గారు ఎదుర్కోకుండా మప్పుదామని అనుకున్నాడు, కానీ గట్టిగా మూగిపోయింది. అల్లెలు సైలెంట్లో ఎట్టి పోదులు సౌండ్ పెంచేశాడు ఈయన.
అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నాడు, మరి వినపడుతుంది ఆ రంకులు ఏంటి, ఆ ఎడ్ల అరుపులు ఏంటి, ఆ సంగతి ఏంట్రా, ఏంటి తెగ మోగేస్తుందేంట్రా నీ ఫోను, ఇంటికాడి నుంచి అని అమ్మగారు ఫోన్ చేస్తున్నారని. సరే ఎత్తి మాట్లాడు, మళ్ళీ చేస్తానే. అమ్మగారితో మళ్ళీ చేస్తాను ఎందుకురా, మాట్లాడరా. ఇప్పుడు మీటింగ్లో ఉన్నాను, మళ్ళీ చేస్తాను. ఏంటి మీటింగ్లో ఉండే మెయింటెనెన్స్. సౌలు రాజులందరికీ మారు మనసు వచ్చును కాక. హల్లెలూయా. ఒకటి చాలా చెప్దామని వచ్చాం, కానీ దేవుడు ఎందుకు ఇక్కడ ఆపేశాడు? హల్లెలూయా. కర్మేలలో ఉంటేనే నీకున్నది నువ్వు కోల్పోవు. కర్మేలలో క్లారిటీ ఉండాలి దేవుడి పట్ల. దేవుడు ఎంత గొప్పడో నీకు తెలియాలి. నువ్వు యంగేజ్లోకి వచ్చావు, దేవుని వాక్యాన్ని నువ్వు వింటున్నావు, నీ జీవితం పట్ల దేవుని ఉద్దేశం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఆ పరిశుద్ధి పట్టుకొని నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చెప్పాలి కొంచెం గట్టిగా. ఒకటి, దేవుడి విషయంలో నీకు క్లారిటీ ఉండాలి, అప్పుడే నువ్వు కర్మేల్లో ఉన్నట్టు లెక్క. అప్పుడు అందుకని కదండి ఏలియా మొత్తం అసలు మీరు ఏం చేస్తారు చేయండి, యేసుప్రభు దేవుడు అయితే యేసుప్రభుని ఆరాధన చేయండి, ఒకవేళ ఆడెవడో అంటున్నారు కదా ఆడి దేవుడు అయితే ఆడి దగ్గరికి పోండి అని అంటే, ఏదైతే ఏమైందండి, వాళ్ళకు ఆడు దేవుడు మనకి ఈడు దేవుడు అన్నాడండి ఏలియా, అన్నాడా? వాళ్ళ గౌరవం మనకి ఇది గౌరవం. ఈ సోది కౌరులు మానేయాలి. ఆమెం చెప్పాలి మీరు. అది ఏది పెడితే తినేసి కొండలోకి విషం తెచ్చేసుకుని తింటున్నారండి. గేది మన ఈ మధ్యలో నాకు ఎవరో ఫోన్ చేశారు, అక్కడ స్ప్రే చేశారనే విషయం దానికి ఏం తెలుద్ది, ఇక్కడ తినేది ఇక్కడ తినొచ్చు కదా, అక్కడ కూడా దిగేసి ఆడేమో అప్పటికే స్ప్రే చేసి ఉన్నాడు, శుభ్రంగా తినేసి కడుపు నిండా తినేసి ఇప్పుడు కాలేలా సాగడ. డాక్టర్ గారు వచ్చి ఎంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చారో తెలుసా, స్మూత్గా పర్లేదమ్మా ఉండు అంటాడా, ఓడిచాడు అంతే ఒక పోటు, నొగరు గేది పొట్ల తినకూడదు తింటే అలాగే జరుగుద్ది. ఒక్కరు భూమి మీద ఆమెనంటే వచ్చు. అందు గురించి ఏ బాధ పడితే ఆ బాధని కన్ఫ్యూజ్ అవ్వద్దు, కన్ఫ్యూజ్ చేసే కాలం ఇది. అందు గురించి వాక్యం బాగా చదవాలి పిల్లలు, వాక్యం మీదకి మీకు పట్టు ఉండాలి. ఎవడో వచ్చి తిన్నా పర్లేదు అన్నాడంటే గోమ మీద కొట్టి అవతల పోరా, వాక్యం ఎలా చెప్తుందని మీరు చెప్పాలి ఆడికి. ఆడింకా ఎక్స్ట్రా ప్రసంగం ఏమని చెప్తుంటే నాకు చెప్పొద్దు, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, నమ్ముకోలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడికి సువార్త చేసి నరకం నుంచి బయటకు తీసిరారని చెప్పాలి. ఈ పనికి మాలిన వాళ్ళు ఎవరు యేసుప్రభుని నమ్ముకున్నారు వాళ్ళ దగ్గరికి వచ్చి ఈ కల్పితాలన్నీ చెప్పి తింటున్నారండి. అక్కడి నుంచో పద ఇక్కడి నుంచో పద వచ్చి కొండలో తిప్పేస్తే అరగట్లేదండి ఇంకా విషం. మనం కూడా అంటారు కదండి, ఫుడ్ పాయిజన్. ఫుడ్ ఎక్కడైనా పాయిజన్ అవుద్దా? మాట్లాడరేంటి? 12 గంటలకి అయ్యి బాబోయ్ 1 గంటకి పలావులు తినేసి అరక్క థమ్సప్లు కూడా తాగేసి పొద్దున ఎందుకు వచ్చిన పనులు అంట. లిలీ చెప్పరే, మనకి ఎంత సరిపోద్దో అంత వాక్యం కడుపు నిండా చదువుకోండి. మీరు వినపడ్డా? కడుపు నిండా వాక్యం చదువుకోవాలి, అంత ప్రార్థన చేసుకోవాలి. దేవుడి విషయంలో క్లారిటీగా ఉండాలి. యంగ్ ఏజ్లో ఏది చెబితే అది మరి వినకూడదు. అప్పుడు నువ్వు కర్మేల్లో ఉన్నట్లు లెక్క. అప్పుడు దేవుడు నీకు ఇచ్చింది ఏది నువ్వు కోల్పోవు. అయ్యి బాబోయ్ బతికించండి రా బాబా. అది రెండో మాట చెప్పి ప్రార్థన చేసేద్దాం. చూడండి, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 25. రాజుల 2వ గ్రంథం. ఈమె ఆ ప్రకారంగా పోయి కర్మేలు పర్వతమందున్న, ఎక్కడమ్మా ఆ మాట నాకు కావాలి, ఆ దైవజనుడు అందరానండి. అదండి సంగతి. ఒకటి, దేవుడి విషయంలో నీకు క్లారిటీ ఉండాలి, అప్పుడు నువ్వు కర్మేల్లో ఉన్నట్లు లెక్క. దైవజనుడు, ఆ దైవజనుడే. ఏ దైవజనుడు? ఆ దైవజనుడు. అందరానండి మాట. ఏ దైవజనుడైతే మీకు ఉపదేశం చెప్పారో యంగ్ ఏజ్లో అందరూ వినాలి. మీకు ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు, ఏదో అర్థం కాని పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు మీ దైవజనుడితో మీరు సంప్రదింపులు చెయ్యాలి. ఆమెం చెప్పాలి. ఇప్పుడు ఆవిడ ప్రాబ్లంలో ఉంది, వింటున్నారా? పరిగెట్టడానికి ఆన్లైన్ నెంబర్ దగ్గరికి వెళ్ళిందా? ఆన్లైన్ నెంబర్కి ఫోన్ చేసిందా? చాలా మంది దగ్గర సొంత పాస్ట్ గారి ఫోన్ నెంబర్ ఉండదు, కానీ బయట అందరి నెంబర్లు ఉంటాయి వీళ్ళ దగ్గర. 10,000 స్పాన్సర్ చేస్తామండి, మా కోసం ప్రార్థన చేయండి. చెయ్యమ్మా చెయ్యి. 10,000 స్పాన్సర్ చేశాడంట. నాశనం. వెళ్ళి చెప్పరేంటి? మీ పొలంలో విత్తుకుంటే మీరు పొందుతారు, కానీ బయట పొలంలో విత్తితే మిమ్మల్ని కోసుకొని ఇస్తారా? మాట్లాడి వింటామా? నీ పొలంలోనే విత్తుకోవాలి నువ్వు. చాలామంది ఇక్కడే వరకు సొంత పొలంలో విత్తుకోరు. వాడెవడో
బ్యాగ్ వేసుకుని వచ్చాడంట. అయ్యి బాబోయ్ పాస్టర్ గారు మామూలుగా కాదండి. ఆడు ఈగలకు ప్రవచనం చెప్పాడు ఏమని, ఇంకా ఇది మొదలుకొని నేను మిమ్మల్ని వాక్యం ఉంది మాకు తెలుసు. కానీ ఓ రోజున మేము ఓ మీటింగ్కి వెళ్ళాం. ఆ మీటింగ్కి వెళ్తే ఆరాధన చేస్తున్నాను నేను. ఆరాధన చేస్తుంటే ఓ మనిషి, ఆ సభలో ఉన్న ఓ మనిషి, హో నా కుమారుడా అంట మొదలెట్టింది. నోర్మయ్యేస్తున్నావు పాస్ అయితానా అంతే. ఇంకా మళ్ళా ప్రవచనం లేదా మనిషి లేదు, నన్ను మరలా పిలితే ఉంటా మనిషి వెళ్ళదు. ఇంకా ఓ రోజున పొరపాటున మా ఊరు వచ్చింది ఆ మనిషి. నేను అక్కడ పాస్టర్ గారు అన్న సంగతి ఆవిడికి తెలియదంట. నేనేమన్నానంటే ప్రార్థన చేస్తారు పలానా వ్యక్తి వచ్చానండి. ఆవిడికి ఇచ్చాను ప్రార్థన. నాయన ఈయన ఉంటాడని ఇక్కడ అనుకోలేదు నాయన, ప్రార్థన చేస్తుంది అలాగా. ఈ పాస్టర్ గారు ఇక్కడ ఉంటాడని కంగారు వచ్చేస్తుంది ప్రార్థనలో. అయ్య బాబోయ్ అసలు ముగింపు రావట్లేదు. ఇక అప్పుడు నేను యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఎంత సాయం చేసావు నాయన. లేదండి అక్కడికి వెళ్ళిపోను. మనం ఉన్నామంటే దయ్యంగాడు మాట్లాడకూడదు. ఆమె చెప్పరే. అందు గురించి దైవజనుని ఆలోచన తీసుకోవడానికి ప్రాబ్లం వచ్చింది అక్కడ. దైవజనుడి విషయంలో ఒక అద్భుతమైన అవగాహన మనకు ఉండాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఏ దైవజనుడు మిమ్మల్ని ఆత్మీయంగా పెంచాడు, పెద్ద చేశాడో ఆ ఆత్మీయ దైవజనుడి కొరకు మీరు పరిగెత్తాలి తప్ప ఏదో వచ్చిందని ఎక్కడికో పరిగెట్టకూడదు. తైలాభిషేకం వేస్తున్నారంట కదా, రండి రా రండి, స్ప్రే చేసేస్తున్నాడు ఏకంగా. చీరంతా తడిసిపోయింది ఏంటమ్మా, తైలాభిషేకం. హల్లెలూయా. పొరపాటున ఆశీర్వాదం రాదు. ఆమేన్ చెప్పరే. ఇలాంటి క్యాష్ చేసే వాళ్ళు చాలా. అందుగురించే దైవజనుల విషయంలో జాగ్రత్త పడాలి. నేను కూడా చెప్తాను మా సంఘానికి, నేను అలాగే చెప్తాను. నేను చెప్పానని మీరు ఏం చేయొద్దు, వాక్యం ఉంటే చేయండి. హల్లెలూయా చెప్పరే. మా చర్చిలో నేను అలాగే చెప్తాను. నేను చెప్పాను కాబట్టి మీరు చేయొద్దు, వాక్యం ఉందా. దైవజనుడు దేవుని ఉపదేశాన్ని మన దగ్గరికి తెస్తున్నప్పుడు, ఏ దైవజనుడు మనం పాపంలో ఉన్నప్పుడు మన కొరకు కన్నీరు గార్చాడు, ఏ దైవజనుడు మా విషయంలో శ్రద్ధ వహిస్తున్నాడో ఆ దైవజనుని దగ్గరికి మనం పరిగెత్తితేనే కర్మేల్లో ఉన్నట్లు లెక్క. హల్లెలూయా. అప్పుడే ఏమీ పోకోకుండా ఉంటాయి. ఎందుకు వచ్చిన స్పాన్సర్షిప్లు నీకు ఏమిచ్చారయ్యా అంటే చక్కిచ్చారు. ఇక చెక్క 10,000 స్పాన్సర్ చేస్తే చెక్ ఇచ్చారంట. ఆ చెక్ ఇప్పుడు అందరు కనబడిలో పెట్టింది. ఈ మనిషి 10,000 స్పాన్సర్ చేసిన ప్రియ సహోదరి చెక్క, నీకు చెక్కే మిగిలింది. ఇక హల్లెలూయా చెప్పరే. హల్లెలూయా చెప్పండి. మీ సంఘములో యవన బిడ్డలో మీ తరం నుంచి ఒక గొప్ప మార్పు రావాలి. మీకోసం ప్రార్థించే సేవకుని విషయంలో మీరు శ్రద్ధ వహించాలి. ఆమేన్ చెప్పరేంటి. హల్లెలూయా చెప్పాలి. దైవజనుడి విషయంలో నీకు క్లియర్ కట్ ఐడియా ఉండాలి. అప్పుడే నువ్వు కర్మేల్లో ఉన్నట్లు లెక్క. లేదా అన్నీ పోతాయి. కర్మేలులో ఉన్నంత కాలం వారు ఏది పోగొట్టుకోలేదు. కర్మేలులో లేరంటే అన్నీ అంతే. యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ ఇది అంతే. హల్లెలూయా. అంతే మరి. రాజుగారి మొదటి భార్య మంచిది అని అంటే రాజుగారి రెండో భార్య అని చెప్పక్కర్లేదు, ఇంకా అర్థమైపోవాలి మీకు. హల్లెలూయా చెప్పరేంటి. అందుగురించి బయటికి వెళ్ళిన తర్వాత మీ దేవుడు వేస్ట్ అనకూడదు, మా దేవుడు గొప్ప అని చెప్పాలి బయటికి వెళ్ళి. అంటే మిగతా విషయం మిగతా వాళ్ళకి అర్థమయ్యి తీరద్ది. హల్లెలూయా చెప్పరే. బైబిల్ చెప్తుంది అనండి. ఎక్కడికైనా యూత్ మీరు ఎక్కడికైనా దేవుని వాక్యం దైవజనునితో మీరు కలిసి పరిచర్లో ఉన్నప్పుడు, ముందుకు వెళ్తున్నప్పుడు, అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ బైబిల్ ఎలా చెప్తుంది, నమ్మి బాప్తిసం పొందినాడు, నమ్మకపోతే అని బైబిల్ చెప్తుంది అనాలి. మీరు చెప్తున్నాను అనకూడదు. నేను చెప్తున్నాను ఇప్పుడు నమ్మి బాప్తిసం పొందని రక్షించబడతా చచ్చిపోతావు అన్నావు అనుకో, ఏది నువ్వు చెప్పడం ఏంటి, వాక్యం. ఇప్పుడు వాక్యాన్ని అడగమనండి వాళ్ళని వెళ్ళి. హల్లెలూయా చెప్పరా. అందు గురించి దైవజనుడు ఏ ఉపదేశం నేర్పుతున్నాడో ఆ ఉపదేశంలో మీరు కట్టబడుదురుగాక. ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కడికి పరిగెత్తింది, ప్రేయర్ టవర్కి ఫోన్ చేసిందా, 24/7 ప్రేయర్ టవర్, స్పాన్సర్ మీట్. ఈ దరిద్రాలు నశించును గాక. మీరు దేవుడిచ్చినది ఏది మీ దగ్గర నుంచి పోకూడదంటే దైవజనుడి విషయంలో క్లియరెన్స్ ఉండాలి. అర్థమవుతున్నావు లేదో చెప్పొచ్చు కదండి. అది హల్లెలూయా. అప్పుడే నువ్వు ఎక్కడున్నట్టు, కర్మేల్లో ఉన్నట్టు. ఇప్పుడు కర్మేల్లో ఉంటే నీవు కలిగి ఉన్నదేది పోగొట్టుకోరు ఖచ్చితంగా. అది ఏదైనా పోగొట్టుకోరు. హల్లెలూయా.
మూడో మాట చెప్పి ప్రార్థన చేద్దామా? రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 42వ వాక్యం. అహాబు భోజనం చేయడానికి వెళ్ళాడు, కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్యలో ఉంచుకొని ఎట్నారా ఇక్కడ నేను మీతో చెప్పాలని పరిశుద్ధాత్ముడు, ఆ సందర్భం మీకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఏలియా కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి మోకాళ్ళ మధ్యలో తలబెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఆమె చెప్పండి అందరూ. ఎందుకు చేస్తున్నాడు ప్రార్థన? అది నా పాయింట్. కర్మేల్లో మోకాళ్ళ మధ్యలో తలగా పెట్టుకొని ఎందుకు చేస్తున్నాడు? ఈ మాటకి నేను మీతో చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, తల మోకాళ్ళ మధ్యలోనికి వెళ్ళిందంటే పొట్ట ఎండిందనా ఎండలేదనా? అందు గురించి యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థనలు చెయ్యాలి. హల్లెలూయా చెప్పరేంటి? ఎవరైతే కర్మేలులో ఉంటారో వారు ఉపవాస ప్రార్థన చేయాలి. దేనికోసం? ఇంతకాలం ఆకాశం మొత్తం ఎలాగా చినుకు పడకోకుండా ఏమైంది? ఆకాశం వర్షం ఇవ్వలేని ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఇప్పుడు ఈ కర్మేల్లోనికి వచ్చి నేను ఉపవాస ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు? అయ్యా, ఇప్పటికే భయంకరమైన కరువుతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఒక్క చోట కూడా సంతోషం కనబట్లే. పిల్లలు ఏడుస్తున్నారు, పెద్దలు ఏడుస్తున్నారు. ఎక్కడ చూసిన కరువు 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 తీరిపోయేంత సమృద్ధి రావాలంటే కర్మేల్లోను ఉపవాస ప్రార్థన చేయాలి. హల్లెలూయా చెప్పరేంటి? హల్లెలూయా. ఇక్కడ నేను రాసుకున్న మాట ఏంటి అని అంటే, దేవుని వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయాలి. హల్లెలూయా చెప్పండి. ఒకటి, దేవుడి మీద క్లారిటీ ఉండాలి. 2, దైవజనుని విషయంలో నీకు క్లారిటీ ఉండాలి. 3, దేవుని వాగ్దానం విషయంలో ఒక క్లారిటీ నీకు ఉండాలి. అప్పుడు ఎప్పుడైతే ఆ వాగ్దానం పట్టుకున్న కర్మేల్లో నువ్వు ప్రార్థన చేస్తావో, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే కానీ అతడు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు భూమి వర్షం ఇచ్చెను, ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. హల్లెలూయా చెప్పరేంటి? హల్లెలూయా. దేవుని వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయండి. హల్లెలూయా చెప్పాలి. ఇప్పుడు అందరూ మీరు మూసేసిన దేవుడే తెరవగలిగిన వాడు. ఆమేన్ చెప్పండి. ఆ వాగ్దానం ఇంతవరకు నెరవేర్చబడలేదా? ఇప్పుడు మీరు ఆ వాగ్దానం పట్టుకుని ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి. ఎట్నారా? దానియేలు గురించి నేను ఈ మధ్యలో ఎక్కడ ఉపవాస కూటంలో చెప్పాను. దానియేలు అంటండి 9వ అధ్యాయమా, అక్కడ 70 సంవత్సరాల గురించిన వాగ్దానం ఇర్మియా గ్రంథంలో ఉన్నదని ఎరిగి 9 ఇర్మియా అనే మాట చదువు అక్కడ 9వ అధ్యాయంలో. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం దానియేలును నేను యెహోవా తన ప్రవక్త అయిన ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు సంపూర్తి అగుచున్నదని గ్రంథముల వలన నేను. ఈయన ఎక్కడున్నాడు అప్పటికి? మీరు యూత్ మీటింగ్ మీరు చాలా శ్రద్ధగా వినాలి. ఎక్కడున్నాడు అప్పటికి దానియేలు? ఎక్కడున్నాడు? పాపలు తింటున్నాడా? ఎక్కడున్నాడు? బబులోన్లో ఉన్నాడు. సొంత ఊర్లో లేడు, కానీ అక్కడ కూడా ఏం చదువుతున్నాడు ఈయన? యాక్చువల్లీ మా హాస్టల్లో ఎవరు బైబిల్ చదవరు అని మొక్క చెట్టిన అయిపోద్ది. మరి అక్కడ ఎవరు చదవరు కాబట్టి నువ్వు చదవాలి. ఆమె ఎవరేంటి? యాక్చువల్లీ అని అక్కడ ఎవరు వర్షిప్ చేయరు, అందుగురించి నువ్వు చేయాలి. యాక్చువల్ అని దేవుడు అంటే ఎవరు ఇష్టం, అందుగురించి నువ్వు ఇష్టపడే మాటలు చెప్పాలి. బబులోన్లో ఉండి కూడా ఇర్మియా గ్రంథం చదివితే ఒక వాగ్దానం దొరికింది ఆయనకి. ఆ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేసేసాడు. హల్లెలూయా. 21వ వచనంలో ప్రార్థన చేయించు ఉండగా దేవుని దూత సాయంత్రం బలి అర్పించే సమయంలో గాబ్రియేలు ఆకాశంలోంచి దిగి దానియేలు దగ్గరికి దిగి వచ్చేసాడు. హల్లెలూయా చెప్పరేంటి? గాబ్రియేలు అంటే దేవదూత భూమి మీదకి దిగి వచ్చేసాడంట. ఎప్పుడు? వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేస్తేనే దేవదూతలు దిగి వస్తారు మన దగ్గరికి. నువ్వేం ఎంతకాలం ప్రార్థన చేసినా చూడవా నాయనా, చూడు నాయనా అంటే అవుద్దా? వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేయాలి. హల్లెలూయా చెప్పరేంటి? జ్ఞానం లేదని అంటున్నారా? బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు నీలో ఉన్నాయి కదా ప్రభు అని ప్రార్థన చేయాలి. అప్పుల్లో మీరున్నారా? ఏం ప్రార్థన? క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చుని అన్నావు కదా నాయన అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా చెప్పరే?
బిడ్డలు లేకోకుండా ఉన్నారా, గొడ్డోళ్ళు 7 కుమారులు కంటదన్నావు కదా ప్రభు అని ప్రార్థన చేయాలి. ఆమె చెప్పట్లేదు మీరు. అయ్యా మేము ఈ క్వాలిఫై అవ్వలేకపోతున్నాం, ఈ సబ్జెక్ట్ అవ్వట్లేదు నాయన, నీ పగవారి గవిని స్వాధీనపరుచుకుంటారని చెప్పావు కదా నాయన. ఈ వాగ్దానాలు అయితే ప్రార్థన చేస్తే దేవుని దూత దిగి నీ దగ్గరికి వస్తుంది. ఆమె చెప్పరేంటమ్మా? దేవదూతలు ఉన్నారంటారా? దెయ్యాలే ఉన్నాయా? చాలా మందికి దెయ్యాలే ఎక్కువ చేత దగ్గరికి. ఎందుకంటే రాత్రి అయ్యారు ఓ మనిషి చెప్తుంది నాకు, మన ఊపేసిందంట. ఏమా ఎవరి దగ్గరికి రావట్లేదు, నీ దగ్గరికి ఎందుకు వస్తున్నాయమ్మా? మళ్ళీ ఇంకో ఇంట్లోకి వెళ్తే ఆయన అన్నాడు, మీరు వచ్చిన కాడి నుంచి అసలు మా ఊర్లో ఎక్కడ కుక్కలు కూడా సౌండ్ చేయట్లేదు అంటున్నాడు ఆయన. అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? దెయ్యాలు గొడవ లేదని కాదు దాని అర్థం. ఆమె చెప్పరేంటి? దేవుని వాగ్దానం ఎక్కడైతే ఎత్తి ప్రార్థన చేస్తారో దేవదూతలు ఉంటారు అక్కడ. ఆమె చెప్పాలి మీరు. నేను ఎక్కడికి వెళ్ళి చెప్తున్నాను ఈ మాట. 103వ కీర్తన 20వ వాక్యం గుర్తుపెట్టుకొని మీరు చదవాలి. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు. అది సంగతి. మరలా అదే మాట ఒకసారి చదువుదామా? యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చే బలశూరులైన వారు దేవదూతులు. అందుగురించి దేవుని వాక్యం మనం ఎప్పుడైతే మొరపెట్టి మనము గట్టిగా ఎత్తి వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేస్తామో అప్పుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఎవరు వస్తారు అక్కడికి? అది హల్లెలూయా. అది గురించి చూడండి, మత్తయి 4వ అధ్యాయం అంతా మీరు చూడండి. వ్రాయబడి ఉన్నదని అంటాడు యేసయ్య. వెంటనే 11వ వచనం దగ్గరికి వెళ్తే, అయ్య బాబోయ్, మత్తయి సువార్త 4వ అధ్యాయం అంటే ఎక్కడ ప్రకటన తర్వాత ఉంటుందా? అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో బిహోల్డ్ అనే మాట ఉంటుంది. ఒకసారి ఆగి చూడండి, ఎవరు వచ్చారు అక్కడికి? దేవదూతలు వచ్చారట. ఆయనకి పరిచర్య చేయడం మొదలెట్టారంట. అల్లెలు చెప్పరైటమ్మా. అది గురించి రాయబడి ఉన్న మాటలు రాయబడి ఉంటే సెట్ అవ్వదు. వ్రాయబడి ఉన్నాయి అనాలి. వ్రాయబడి ఉన్నదనేను. ఎన్నిసార్లు దొరుకుతుందో ఆ మాట మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నోట్ చేసుకోండి. వ్రాయబడి ఉన్నదనెను. యేసయ్య రాయబడి ఉన్నదనెను, వ్రాయబడి ఉన్నదనెను, అనెను 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 అనే మాట ఉంటుంది. అందు గురించే మీ నోట్లో ఏముండాలా? స్వప్నతోడు ఇంతే, ఇటు బతికింతే, ఇంకింతే, ఇంక మా జీవితం ఇంతే, మనమందరం ఇంతే, ఇంక అయిపోయిందిలే, ఇది కాదు మనం పలకవలసింది. వ్రాయబడి ఉన్న వాగ్దానాలు అనాలి. సియోనుల నుండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు మీ పగవారి గవిని స్వాధీనపరుచుకుందరు గాక. మీ గిన్నె పిండి పిసుకు తొట్టి వర్ధిల్లును గాక. మీ లోగిడి నీ భార్య ఫలించును గాక. వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఆమె చెప్పరండి. చాలామంది ఇదే ఏముందనగా, ఏమీ లేదు నా యందు, ఆపుతావా? అది ఆపి ఇది మొదలెట్టి. ఏది? ఇర్మియా గ్రంథంలో చదివిన ఒక వాక్యం పట్టుకొని దానియేలు ప్రార్థన చేశాడు అక్కడ బబులోన్లో హాస్టల్లో ఉండి. హల్లెలూయా. దూత దిగి వచ్చేసాడు బబులోన్లోకి. హల్లెలూయా. మా అమ్మ లేకపోతే నేను అన్నం తినలేను, మా పాస్టర్ గారు లేకపోతే నేను ప్రార్థన అన్నాడా? మాట్లాడేంటి? బబులోన్లో ఉన్న వాక్యం ఎత్తి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. అందుగురించే మనం బబులోని వెళ్ళినా మనతోటి ఏముండాలా? వాక్యం ఉండాలి, బైబిల్ ఉండాలి. హల్లెలూయా. చెప్పరేంటి? ఇక్కడ ఉన్నాను చెప్పునేమో, ఇక్కడే చర్చిలో ఉన్నాను చెప్పు. అయ్యి బాబాయ్ పేజీ నెంబర్ ఎంత అమ్మా? అయ్యి బాబాయ్ ఇక్కడ. ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ తీస్తే వచ్చు. అందు గురించి దెయ్యాలు ఉంటాయి దగ్గర. మంచి మంచి దెయ్యాలు ఉంటాయి. నెంబర్ 1 దెయ్యాలు మంచి. ఎట్నారండి? దేవదూతల పరిచర్య మనతో ఉండును గాక. ఆమెన్ చెప్పాలి మీరు, గట్టిగా చెప్పాలి మీరు. ఆమెన్. దేవదూతల పరిచర్య మనతో ఉండాలి. హల్లెలూయా. కొంచెం చెబుదామా? హల్లెలూయా. కర్మెల్లో ఉన్నప్పుడు మనది ఏది పోదు. దెయ్యం గడితే దేవదూతలు ఉంటారు, బలచరులు గోమద కొట్టేస్తారు. అయితే హల్లెలూయా. అసలు ఆడు వల్ల ఎక్కడవుతుంది సార్? అసలు బబులోన్లో ఉంటే మధ్యలో గాబ్రియల్గా అక్కడి నుంచి బయలుదేరి కింద కట్టుకొస్తుంటే అడ్డు వచ్చేసాడంట. అవన్నీ దాటుకుని వచ్చాడు కదా గాబ్రియల్. హల్లెలూయా. ఎవడు ఎన్ని అడ్డు తగిలినా మన దగ్గరికి రావాల్సిన సమాధానం ఖచ్చితంగా మన దగ్గరికి రావాలంటే కర్మేల్లో ఉండాలి. మనం కర్మేల్లో ఉండాలంటే దేవుడు క్లారిటీ, దైవజనుడు, దేవుని వాగ్దానం, అప్పుడే నువ్వు కర్మేల్లో ఉన్నట్లు లెక్క. నీకేమో వాగ్దానం నిజమే, ఇది మనకనంటావా రాహిల్గా, ఇది మనక అబ్రాంగా, కుదరదో, అన్నీ మనయే. హల్లెలూయా. అపోస్తులు 2:40 కదా, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ చెందుననే మాట ఉంటుంది. హల్లెలూయా. వాగ్దానాలు మనవే.
ఈ వాగ్దానం మీకును, ఎవరు భక్తులు చదవరా, అది ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు, అది సంగతి దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ, అది సంగతి అందరికీ వాగ్దానం. డౌట్ పడకూడదు. చాలా మంది వాగ్దానాలు తీసుకుని మంచి వాగ్దానం, మంచి బాబోయ్, ఇది చిన్నపిల్లకి, ఇది పెద్ద పిల్లకి, హై బాబోయ్ ఏ గడిచిన సంవత్సరం ఏం వాగ్దానం వచ్చిందమ్మా గుర్తుండదు ఈ మంచికి. ఎందుకు టీవీ సీరియల్ ఈ వాగ్దానం గురించి ఇప్పుడు ప్రార్థన చేద్దే కదా. శిలక జాతకం కాదు వాగ్దానం పొందటం అట్టేని. వాగ్దానాలు తీసుకుంటారు చాలా మంది. కిచెన్లో ఏమి అంటించారో ఒకసారైనా గుర్తుంటుందా? మాత్రం కట్ చేసేసి అంటించేస్తారు. అక్కడ బండి మీద వాగ్దానం, బయట వాగ్దానం, ఒక్కటి నోట్లో ఉండదు, ఒక్కటి కూడా ఉండదు నోట్లో. అందు గురించి దరిద్రం వచ్చి మీద ఆడుతుంది. అల్లెలో చెప్పరేంటి? వ్రాయబడి ఉన్న వాగ్దానాలు మీరు పలకడం నేర్చుకోండి. హల్లెలూయ. అప్పుడే మీరు కర్మేల్లో ఉన్నట్లు లెక్క. హల్లెలూయ. కాబట్టి దైవజనుడు ఎప్పుడైతే ఆ కర్మేలులో ఏలియా ఇట్నారా దేవుని ఉన్నతమైన ఒక నిశ్చయతతో దేవుని ఎదుట నిలబడ్డాడో, ఏలియా దేవుడు సిగ్గుపడ్డాడా? ఏలియా అస్సలా ధైర్యం కోల్పోయాడా? మాట్లాడరండి. అదే ధైర్యంతో బతకాలి మనం. హల్లెలూయ. ఎంతమంది బయట ఒక్క ఏలియా యువతల పక్కన ఉంటే అవతల పక్కన 400 మంది ఉన్నారు. ఏం తగ్గడా? తగ్గకూడదంతే. హల్లెలూయ. ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నాం, మనం నిలబడ్డామంటే నోరు మూసేయడమే. ఇంకా ఎందుకంటే మన మాట కాదు కదా, దేవుని మాట. హల్లెలూయ. ఇంకా చెప్పడానికి చాలా విషయాలు ఉంటాయి, నేను ముగిస్తున్నాను. ఒకటి, దేవుడి విషయంలో చాలా క్లారిటీ ఉండాలి. 2 తలంపులు. దేవుడు చెప్పాడా చెయ్యి, అంతే. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, చెయ్యి అంతే తప్ప కన్ఫ్యూజన్స్లోకి పోయి సౌలు గారు తిరిగినట్టు తిరిగితే నాశనం వచ్చేది, ఉన్నాయన్నీ పోతాయి. సంసోన్ లాగా అయ్యో నేను దేవునికి దూరం అయిపోయాని అని ఎప్పుడైతే నీకు అర్థం అవుతుందో మళ్ళా ఒకసారి కర్మేల్లోనికి రా, దేవుడు అద్భుతంగా నేను నిలబెట్టుకుంటాడు. ఆ ఛాన్స్ సంసోన్కి దేవుడు ఇచ్చాడు. ఇంకా ఒకవేళ నువ్వు రాకపోతే ఆ ఛాన్స్ నీకు రాదేమో. ఈ రాత్రి కూడా ఉన్న చాలా మందిలో దేవుడు అద్భుతమైన రీతిలో దేవుడు రిస్టోర్ చేయాలని కోరుకుంటున్నాడు. మీరు ఊహించినట్టేమీ మీ లైఫ్ ఉండదు. మరలా చెప్తున్నాను, మీరు కర్మేల్లో గనక ఉంటే ఉన్నంతకాలం, అలాగే ఉంది కదా మాట, కర్మేల్లో ఉన్నంతకాలం వారు ఏది పోగొట్టుకోలేదు. ఏది కోల్పోనివాడు దేవుడు. ఏ ఆనందం మనకు దూరం అవనివాడు. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఒకవేళ మన పెద్దలు మనతో ఉండకపోవచ్చు, మన తల్లిదండ్రులు మనతో ఉండకపోవచ్చు, మన స్నేహితులు మనతో ఉండకపోవచ్చు, మనుషులు తల్లి వలె ఆదరించి, తండ్రి వలె పోషించి, అన్ని విషయాల్లో స్నేహితుని వలె మన వెంట ఉండి, మనకు ఆలోచన చెప్పి, ఆశ్చర్యకార్యాలు చేసి మనము పరవశించిపోయేటట్లు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు మనం ఆరాధించు యేసయ్య. హల్లెలూయా. ఏ రోజు కృంగిపోవద్దు. కోల్పోతున్నాం, మిస్ అయిపోతున్నాం అనే మాట మీ మనసులో కూడా రానివ్వద్దు. దేవుడు ఖచ్చితంగా మీరు ఏది కోల్పోకుండా అద్భుతమైన రీతిలో మిమ్మల్ని నడిపించాలని ఈ కర్మేలులో దేవుడు మిమ్మల్ని నిలబెట్టాడు. హల్లెలూయా. కన్ఫ్యూజన్ ఉండొద్దు, దేవుడు చేస్తాడని నమ్మండి. 2, దైవజనుడి విషయంలో మీరు శ్రద్ధ వహించి అన్ని విషయాల్లో దైవజనులతో కలిసి ప్రార్థించండి, దైవజనులతో ఏకీభవించండి, దైవజనులతో మీరు నడవండి. నిశ్చయంగా నా దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. 3, దేవుని వాగ్దానాలు అన్నీ నమ్మదగినవి, అన్నీ ఆమేనని అవునని స్టాంప్ వేసి దేవుడు మనకి ఇచ్చాడు. అసలు ఏం అపనమ్మకం ఉండదు. అసలు వాగ్దానం ఎత్తి మీరు ప్రార్థన, ఇర్మియా వాగ్దానం ఏంటి, దానియేలు గారు ప్రార్థన చేయడం ఏంటి? అర్థమైందా? ఇర్మియా ఎక్కడోడు, దానియేలు ఎక్కడోడు. ఇర్మియా గ్రంథంలో వాగ్దానం తగిలింది ఆయనకి, పట్టుకుని ప్రార్థన దేవునితో దిగొచ్చేసింది అని. హల్లెలూయా. ఈ రోజుకి కూడా నా దేవుడు సజీవుడు, దానియేలు దేవుడే. అందరనండి నా దేవుడు, అందరు అనాలి. దావీదు దేవుడే, అబ్రహాం దేవుడే, ఇస్సాకు దేవుడే, యాకోబు దేవుడే, రెబకా గారి దేవుడే, రూతమ్మ గారి దేవుడే, ఏలియా దేవుడే, ఎలీషా దేవుడే, మన దేవుడు. ఆయన బతుకున్నవాడు, చచ్చిపోయినవాడు కాదు. కాబట్టి నమ్మండి, విశ్వాసంతో కర్మేల్లో ఉండండి.
ఏదో ఎర్రగా ఉందని, ఏదో తెల్లగా ఉందని, ఏదో బాగుందని బయటికి వెళ్ళారా? దూలగుండ చెట్లు ఉంటాయి, ముళ్ళ పొదల్లో ఉంటాయి. భయంకరమైన ఇబ్బంది కొని తెచ్చుకోవద్దు. కాబట్టి మీ యవ్వన జీవితంలో ఒక తీర్మానంతో మీరు ఈ రాత్రి ప్రార్థన చేయండి. నా దేవుని కృప మీకు తోడి నడిపించును గాక. అందరూ తల్ల ఉంచుదాం. చిన్న ప్రార్థన. ఎవరికి వారు, ఇఫ్ యు ఆర్ ఇన్ ద కర్మేల్, నథింగ్ ఆఫ్ దైర్స్ వాజ్ లాస్ట్. ఏది పోదు, ఏది మీరు పోగొట్టుకోరు. ఖచ్చితంగా నా దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయాలని ఈరోజు మిమ్మల్ని తీసుకుని వచ్చాడు. ఒక నిమిషం ప్రార్థన చేస్తారా? ఒక నిమిషం ఎవరికి వాళ్ళు బిడ్డలారా ప్రార్థన చేయండి. మోకరించడానికి వీలున్న ప్రతి ఒక్కరు మోకాలు వేయండి. అందరు నోరు తెరిచి ప్రార్థన చేయాలి. నోరు తెరిచి ప్రార్థన చేయాలి. కోల్పోయామని అనుకుంటున్నారా? నో, దేవుడు రెస్టోర్ చేస్తాడు. కాకపోతే కర్మేల్లో ఉండాలి, దేవుడు కోరిన ప్రాంతంలో ఉండాలి. హల్లెలూయా. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. బయట ఉండిపోతామని అనుకుంటే అది లాస్ అయిపోవడానికి మార్గం. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన, హల్లెలూయా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. కేవలం ఆయన మన మీద ఉన్న ప్రేమ, ఆయన మన మీద ఉంచిన దయ దాటిపోలేదు. ఈ రోజుకి ఆ ప్రేమ చల్లారిపోలేదు. నేటికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఒక్కసారి మీకు మీరుగా నోరు తెరిచి కర్మేలులో ఉంటామని. కర్మేలులో ఉండడం అంటే, దేవా 2 తలంపులు వద్దయ్యా, నువ్వేం చెప్పావో, నీ వాక్యం ఏం చెప్పిందో ఆ ప్రకారంగా నేను బ్రతుకుతాను అయ్యా, సహాయం చేయండి, కృప చూపించండి ప్రభు అని ప్రార్థన చేయాలి. దైవజనుడు చెప్పిన మాటల్లో లోక సంబంధమైన మాటలు ఏమి నేను కలపను ఆయన. దైవజనుడు ఏది చెప్తే అదే అని, ఏ సమస్య అయినా దైవజనుడితో సహవాసం కలిగి ఉంటాను ప్రభు. దేవుని వాగ్దానాల విషయంలో ఖచ్చితమైన ఒక ప్రణాళికతో నేను బ్రతుకుతాను ప్రభు అని ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఖచ్చితంగా ప్రవచనాత్మకంగా నేను మీతో చెప్తున్నాను, మీ జీవితంలో మీరు ఏది పోగొట్టుకోరు. నా ఆరోగ్యం ఏమైపోయిందో, నా ఉద్యోగం ఎక్కడికి పోయిందో, నా ఆస్తి ఎక్కడికి పోయిందో, నేనేమైపోతున్నాను, నా భవిష్యత్తు, అస్సలు మీరు ఏమాత్రం అధైర్యపడొద్దు. దేవుడు మీ జీవితాల్లో గాడ్ కెన్ రెస్టోర్ ఎవ్రీథింగ్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపి, కోల్పోయినవన్నీ ఇవ్వగలిగిన దేవుడు. సంసోన్ను రెస్టోర్ చేశావు. సౌలు నీ వైపు తిరగలేదు కాబట్టి నాశనానికి వెళ్ళిపోయాడయ్యా. ఈరోజు మీరు మాకు ఇచ్చిన సమస్తం మేము కలిగి ఎల్లప్పుడూ నీలో సంతోషించే భాగ్యం దయచేయమని. ఈరోజు ఎంతమంది వర్తమానం విన్నారు, ఈ వర్తమానం ద్వారా వారి కర్మేలులో వారి పాదాలు స్థిరపరిచి అన్ని వారు సంపాదించుకుని స్వాధీనపరుచుకున్నట్లు ఏది కోల్పోకుండా మీరే వారి మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించి గంత పాత్రలుగా నిలబెట్టమని నజరుడైన యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము పరమ తండ్రి. అందరూ చెప్దాం ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడు విమోచకుడు యేసునాథుని కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం బిడ్డలారా మనందరకు సర్వలోకంలో సకల పరిశుద్ధులకు సదా తోడై నడిపించును గాక. చెబుదామా ఆమేన్. యేసు రక్తమే చాయ్, యేసు రక్తమే చాయ్, యేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్ ఆమేన్.
అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.